జెన్యున్ గా పెడుతున్నారా? నిజంగానే పెడుతున్నారా? ఏదో అందరూ పెడుతున్నారు కాబట్టి నేను కూడా పెడదామని పెడుతున్నారా? చెప్పండి. నిజంగానా? సార్ నా వాయిస్ క్లియర్ గా ఉందా ఈరోజు? సార్ క్లియర్ ఉంది సార్, క్లియర్ ఉంది సార్. ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు, రీసౌండ్ రావడం కానీ అదేం లేదు కదా? లేదు సార్, లేదు, పర్లేదు. ఓకే, రైట్. ఎందుకంటే ఈరోజు హెడ్ సెట్ అనేది మిస్ అయింది, దొరకలేదు. ఇప్పుడే జస్ట్ బయటకు వెళ్ళి వచ్చాను, అందువల్ల వాయిస్ క్లియర్ గా ఉందా లేదా నాకు డౌట్ వస్తుంది. క్లియర్ ఉంది సార్, బాగుంది, పర్లేదు. ఓకే, రైట్. ఓకే, ఎందుకు అనేది మాట్లాడుకుందాం. ఏమిటి ఎలా అనేది నేను చెప్తా. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఎందుకు అనేది మనం మాట్లాడుకుందాం. దానికోసమనే ఈ రోజు ఫస్ట్ మిమ్మల్ని అడగడానికి రీజన్ కూడా అదే అన్నమాట. ఫస్ట్ మనం ఎందుకు అనేది మనం మాట్లాడుకుందాం, దాని గురించనే. సో అది క్లారిటీ ఉండాలి. ఏ మీటింగ్ లో కూడా నేను ఈ మధ్య ప్రతి మీటింగ్ లో నేను తీసుకొచ్చేది ఏంటి అంటే ఎందుకు ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నారు, ఎందుకు అనేది మనం మాట్లాడుకుందాం కదా. సో అందుకోసం అని చెప్పేసి అడుగుతున్నాను అన్నమాట. సో హెల్త్, వెల్త్ ఎక్కువగా దీంట్లో రిపీట్ అయినాయి ఏంటి చెప్పండి? ఏం రిపీట్ అయినాయి? అందరు మీరు ఆల్రెడీ చాట్ బాక్స్ చూసి ఉంటారు. ఇందులో రిపీట్ అయిన వర్డ్ ఏంటి? బాగా రిపీట్ అయినాయి 2-3 అయితే బాగా రిపీట్ అయినాయి. ఏంటి అవి? మనీ, ఇంకా ఇంకేం రిపీట్ అయింది? రెస్పాండ్ అవ్వాలి మీరు. నేను అడగటమే, క్వశ్చన్ రావడమే ఆలస్యం. టక్క 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 పెట్టేసేయాలి. బాగా రిపీటెడ్ గా వచ్చినాయి ఏంటి? 3 జనరేషన్స్. వెరీ గుడ్. ఇంకా పర్సన్స్ మీకు దొరికిందా? నిజంగా చెప్తున్నా, అదృష్టవంతులు. ఇంకా అందరూ రెస్పాండ్ అవ్వాలి. కొంతమంది రెస్పాండ్ అవుతున్నారు, అందరూ రెస్పాండ్ అవ్వట్లా. హెల్త్ 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 3 జనరేషన్స్. హెల్త్, మనీ, వెల్త్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ రెస్పాన్స్ నాకు కావాల్సింది. ప్రతి ఒక్క రెస్పాండ్ అవుతా ఉంటే నేను చాలా జోష్ గా ముందుకు వెళ్ళిపోతా. అర్థమవుతుందా? రైట్? ఎస్. సో మరి ఇక్కడ ప్రతి ఒక్కరికి హెల్త్ కావాలంటున్నారు, వెల్త్ కావాలంటున్నారు. వెల్త్ మీన్స్ మనీ, రైటా? మనీ కావాలంటున్నారు. సో మనీ ఎందుకంటే సమాధానం ఉందా? ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. మనీ ఎందుకంటే సమాధానం ఉందా అంటే ఉంది, రైట్? ఎస్, నేను వీడియో ఆన్ చేయాలి. ఓకే. సో మరి ఈ రోజు టాపిక్ లో మనకి 3 విషయాలు నేను కవర్ చేస్తా. ఒకటి వచ్చేసి వెస్టేజ్ ఎందుకు, రెండోది వచ్చేసి సో వెస్టేజ్ అంటే ఏమిటి, మూడోది వచ్చేసి వెస్టేజ్ అంటే ఎలా చేయాలి, ఎందుకు, ఏమిటి, ఎలా. ఈ 3 విషయాలపైన మనం చర్చించుకుందాం, దాని గురించి డిస్కస్ చేద్దాం. నేను అడిగిన దానికి మీరు రెస్పాన్స్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. సో ఈ రోజు మీ టీచర్ని, మీరు స్టూడెంట్స్. సో టీచర్ అడిగినప్పుడు స్టూడెంట్స్ రెస్పాండ్ అవ్వకపోతే ఏం చేస్తారు? నేను అది చేయలేను, ఎందుకంటే ఎదురు లేరు కదా మీరు, కదా. సో అందుకనే పదే పదే అడుగుతున్నా. ఎదురుకుంటే అది చేసినా చేయొచ్చేమో, రైట్? సో మరి ఈ రోజు సెషన్ అనేది జస్ట్ 4 స్లైడ్లలో అయిపోతుంది. కాకపోతే దాన్ని నేను ఫస్ట్ టైం ఏఐ నుంచి ఆ కంటెంట్, ఆ పోస్టర్ తయారు చేసిన, ఎలా ఉంటది అది గ్రూప్ లో పెడదాం అనుకున్నా కానీ, బట్ కాకపోతే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పెడితే బాగుంటుంది అని చెప్పేసి నేను దాన్ని ఈ రోజు ఈ సెషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మరి వెస్టేజ్ ఎందుకు అంటే హెల్త్ కోసం అన్నారు, వెల్త్ కోసం అన్నారు, మనీ అన్నారు, తర్వాత 3 జనరేషన్స్ ఇన్కమ్ అన్నారు, రైట్? ఆ క్లారిటీ ఉంది కదా? ఉందా? ఉన్న వాళ్ళు థమ్స్ అప్ చూపించండి, వీడియోలు ఉన్న వాళ్ళు. లేదనుకుంటే చాట్ బాక్స్ లో పెట్టండి. రైట్? ఉంది కదా? వెరీ గుడ్, సూపర్. సో మరి ఈ రోజు అంటే వెస్టేజ్ అంటే మీ అందరికీ కొత్త కాదు.
వెస్టేజ్ అంటే కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఉందా ఎవరైతే కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళకి పరిచయం చేయాలి. కానీ సీనియర్స్ గా మీకు మాత్రం వెస్టేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం ఉందంటారా అంటే లేదనే అంట. అవునా? రైట్. మరి వెస్టేజ్ ఎందుకు? నా ఉద్దేశంలో చెప్తున్నా. ఇప్పుడు చూడండి, మనము పోస్టర్ లో చూసినాం 9 రకాల ఆదాయాలని. ఇప్పుడు మీరు చెప్పండి నాకు, అడ్డం మీద కూలికి వెళ్ళారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరైనా నేనైనా ఎవరైనా ఒక అడ్డం మీద కూలికి వెళ్ళాం, పనికి వెళ్ళాం. ఎన్ని రకాల ఆదాయాలు వస్తాయి? రెస్పాండ్ అవ్వాలి ఫాస్ట్ గా. అడ్డం మీద కూలికి వెళ్తే ఎన్ని రకాల ఆదాయాలు వస్తాయి? ఎన్ని రకాల ఆదాయాలు వస్తాయి? ఫాస్ట్, వెరీ గుడ్. ఈ రెస్పాన్సే నాకు కావాలి. ఎందుకంటే ఈ రోజుతో అర్థమైపోవాలి మీకు. రైట్, మనం ఏం చేయాలనేది ఒక క్లారిటీ రావాలి. ఇందులో ఇప్పటివరకు చేస్తున్నాం అనుకుంటున్నాం మనం, కానీ మనం చేయట్లే. అది మన మనసుకు తెలుసు, పైకి మాత్రమే కనిపిస్తున్నాం. మేడి పండి చూడు మేలిమై ఉండు, పొట్ట ఇప్పి చూడు పురుగులుండు అన్నట్టు మనం అందరం వెస్టేజ్ జెండా పట్టుకున్నాం, వెస్టేజ్ మాలేసుకుంటాం, కానీ వెస్టేజ్ లో పని చేయట్లా. నిజంగా వెస్టేజ్ లో పనిచేస్తే ఇట్లుండదు. మనం ఇట్లుండం అసలు. ఇప్పటి వరకు మనకు ఒక ట్రాక్ పడి ఒక స్థాయిలోకి వెళ్ళిపోవాలి. రైట్, ఒకటి. రైటా? సో అలాగే జాబ్ చేస్తే ఎన్ని రకాల ఆదాయాలు వస్తాయి? జాబ్ చేస్తే ఎన్ని రకాల ఆదాయాలు వస్తాయి? జాబ్ చేస్తే ఎన్ని రకాల ఆదాయాలు వస్తాయి? ఇట్లా మిక్స్డ్ వస్తాయి చూడండి. 1 2 3 అంటారు, కొంతమంది 3 అంటారు, కొంతమంది 4 అంటారు, కొంతమంది 1 అంటారు. రైట్, 1 2 1 1. ఓకే, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2008లో ఫస్ట్ టైం నేను జాబ్ లో జాయిన్ అయినప్పుడు నా శాలరీ 4000 రూపీస్. ఆ 4000 రూపీస్ లో నాకు ఎటువంటి లేదు, అదొక్కటే అన్నమాట. నాకు ఎవ్రీ మంత్ స్టేట్మెంట్ వస్తుంది కదా, పే స్లిప్ అంటారు దాన్ని. పే స్లిప్ లో నాకు కనిపించేది ఏంటి అంటే ఓన్లీ ఒకటి శాలరీ. ఓకేనా? అది ఓన్లీ శాలరీ అన్నమాట. శాలరీ కనిపించేది 4000 రూపీస్. అక్కడి నుంచి నేను శాంసంగ్ కి వెళ్ళిన తర్వాత అది కంపెనీ జాబ్ అన్నమాట. కంపెనీ జాబ్ కి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు 3 రకాల ఆదాయాలు కనిపించాయి దాంట్లో. ఒకటి బేసిక్ శాలరీ అని, రెండోది హెచ్ఆర్ ఎలివెన్సెస్ అని, డైలీ ఎలివెన్సెస్ అని 3 రకాలు కనిపించాయి. అంటే ఏంటి? అది జాబే ఇది జాబే. ఇప్పుడు కూడా చూడాలి, కొంతమందికి ఉంటాయి ఉండవా? ఉంటాయి. ఎలివెన్సెస్ అని ఉంటాయి, హెచ్ఆర్ అని ఉంటది, కొంతమందికి అయితే హౌస్ ఎలివెన్సెస్ ఉంటాయి, డైలీ ఎలివెన్సెస్ ఉంటాయి, మెడికల్ ఎలివెన్సెస్ ఉంటాయి. అట్లా కొన్ని ఉంటాయి. చేసే జాబ్ని బట్టి ఉంటాయి. 1 లేదా 2 3 ఉంటాయి. దాంతో పాటు పిఎఫ్ అనేది ఒకటి ఉంటుందా? పిఎఫ్, ప్రైవేట్ జాబ్ అయినా గవర్నమెంట్ జాబ్ అయినా ప్రావిడెంట్ ఫండ్ అనేది ఒకటి ఉంటుంది. ఒక 2 3 4 రకాలు వస్తాయి. గవర్నమెంట్ జాబ్ అయినా ఒక 4 5 రకాలు ఇస్తారు. కాకపోతే అదేంటి అంటే కొంచెం మాత్రమే వస్తాయి. అంటే జాబ్ లో 2 3 రకాలు 4 రకాలు ఇచ్చినా లక్షలలో వేలలో అయితే ఉండవు. అవునా? బేసిక్ శాలరీ నాకు నా పే స్లిప్ చూసిన నేను జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ నా శాలరీ 18,000 అయితే బేసిక్ శాలరీ వచ్చేసి 15,000 చేంజ్, అంటే 15,000 ఉంది. 15,000 బేసిక్ శాలరీ. మిగతా దాంట్లో 2 3 యాడ్ అయి ఉన్నాయి. అంటే దీన్ని బట్టి చూడండి, అర్థమవుతుందా? సో మరి మనకి 1 2 3 రకాల ఆదాయాలు వస్తేనే మనం చాలా సంబరపడిపోతాం. ఒకవేళ మనకి ఏదైనా బోనస్ ఇచ్చిరనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బోనస్ ఎప్పుడు వస్తుందండి? కొంతమందికి దీవాళికి వస్తుంది, కొంతమందికి దసరాకి వస్తుంది, కానీ కంపెనీ యానివర్సరీకి అట్లా ఇస్తుంటారు. అవునా? కంపెనీ లాభాల్లో ఉన్నప్పుడు కొంతమంది ఇస్తారు, లేకపోతే లేదు. సో ఏదన్నా బోనస్ వచ్చింది అనుకోండి, ఎంప్లాయీకి ఖుషి అవుతారా అవరా? అవుతారు కదా. మరి అలాంటిది మరి ఒక రకంగా బోనస్ ఒక రకమే పెరిగితే మనకు అంత హ్యాపీగా ఉంటే 9 రకాల ఆదాయాలండి. ఆ 9 రకాల ఆదాయాల్లో ఏమేమి ఉంటాయి మనకు తెలిసిన విషయమే. కారు కోసం ఒక ఆదాయం, ఇల్లు కోసం ఒక ఆదాయం, ఫారిన్ ట్రిప్ వెళ్ళడానికి ఒక ఆదాయం, ఇట్లా 3 రకాలు స్పెషల్ గా ఉండి ఒక 5 6 రకాల బోనస్లు ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? మరి ఎప్పుడు అమాస పున్నానికి కూడా కాదు, సంవత్సరానికి ఒక్కసారి 2 సార్లు బోనస్లు ఇస్తేనే మా ఓనర్ సూపర్ అంటాం, మా కంపెనీ డూపర్ అంటాం. అలాంటిది ప్రతి నెల నీకు ఒక 4 5 రకాల బోనస్లు ఇస్తూ 3 రకాల ఫండ్స్ ఇస్తూ ఒక 9 రకాల ఆదాయాలు మీకు ఇస్తా అంటే మరి ఆపర్చునిటీ చిన్నదా పెద్దదా? చెప్పండి, చాట్ బాక్స్ లో పెట్టండి. చిన్న ఆపర్చునిటీ అనేది మీకు ఒక 4 రకాల బోనస్లు ఇచ్చి, 5 రకాల బోనస్లు ఇచ్చి, ఒక 3 రకాల ఫండ్స్ ఇచ్చి, కార్ తీసుకోవడం కోసం ఫండ్, ఫారెన్ ట్రిప్ వెళ్ళడానికి ఫండ్, ఇల్లు తీసుకోవడానికి ఒక ఫండ్,
ఇలా బోనస్లు ఫండ్స్ మనకి ఇస్తే అది ఆ అవకాశం అనేది చిన్నదా పెద్దదా, స్మాలా బిగ్గా? చాలా బిగ్, రైట్, చాలా పెద్దది కదా. మరి అటువంటి అవకాశం అనేది మన చేతుల్లో ఉంది. అటువంటి గొప్ప అవకాశంలో మనం ఉన్నాం. కష్టపడి పని చేస్తే 1 కాదు 2 కాదు 9 రకాల ఆదాయాలు తీసుకోవచ్చు వెస్టేజ్ ద్వారా. మరి చూడండి, ఒక కంపెనీలో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 రకాల ఆదాయాలు ఇస్తున్నారు. ఇంకో కంపెనీ వాడు వచ్చి కొత్త కంపెనీకి 5 రకాల ఆదాయాలు ఇస్తే ఎక్కడ పని చేస్తారు? ఇక్కడ 3 రకాల ఆదాయాలు 30,000 ఇస్తున్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇంకొకడు 5 రకాల ఆదాయాలు 50,000 ఇస్తా అంటాడు. మీరు ఎక్కడ పని చేస్తారు? చెప్పండి, ఎక్కడ పని చేస్తారు? వేరే కొత్త కంపెనీలోకి వెళ్ళిపోతారు, అవునా కదా? ఖచ్చితంగా, దాంట్లో డౌటే లేదు, రైట్. సో మరి 1 కాదు 2 కాదు, నేనేమంటున్నా 9 రకాల ఆదాయాలు. అది కూడా మరి జాబ్ లో మనం చేసామనుకోండి, ఈ నెల చేసినాం, వచ్చే నెల చేసినాం, పై వచ్చే నెల చేసినాం, 3 నెలలు చేసినాం, 4 నెలలు చేయలే, 5 నెలలు చేయలే, 6 నెలలు చేయలే, పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచన చేయండి. పోనీ 10 సంవత్సరాలు పనిచేసిన ఆ కంపెనీలో ఒక 6 నెలలు మీకు హెల్త్ బాగాలేకనో లేకపోతే ఏదో కారణం చేత ఒక నెల 2 నెలలు మీరు జాబ్కి వెళ్ళలే, వస్తాయా ఆ 3 రకాల ఆదాయాలు? 1 రకం ఆదాయం, 2 రకాల ఆదాయం వస్తాయా? అంటే అవి రావాలంటే లైఫ్ లాంగ్ చేస్తూనే ఉండాలి. ఆ 1 2 3 లైఫ్ లాంగ్ మనం యాక్టివ్ గా ఉంటే, సింపుల్ గా చెప్పాలంటే మనం బతికి ఉండి ఆ పని చేస్తే మనకు ఆదాయాలు వస్తాయి, ఆ సంపాదన అనేది వస్తుంది, అవునా? లేకపోతే ఆ సంపాదన అనేది రానే రాదు. కానీ ఒక ఆపర్చునిటీలో ఒక 2 నుంచి 3 సంవత్సరాలు స్ట్రాంగ్ గా ఒక బలంగా తీసుకొని బాగా హార్డ్ వర్క్ చేసి కష్టపడి ఒక పెద్ద నెట్వర్క్ ను బిల్డ్ చేసుకొని కొన్ని వందల వేల మందిని కస్టమర్స్ క్రియేట్ చేసుకొని 1 లక్షల వ్యాపారం బిల్డ్ చేస్తే మరి 1 నెల కాదు 2 నెలలు కాదు 3 నెలలు కాదు 5 నెలలు ఖాళీ కూర్చున్నా పైసలు వస్తాయి. ఎగ్జాంపుల్ నేనే కోవిడ్ టైంలో సంవత్సరం దాకా బయటికి వెళ్ళా, నా చెక్ 1,70,000 నుంచి 2 లక్షలు దాటింది. ఎవ్రీ మంత్ నా చెక్ ₹1,00,000 పైన వచ్చింది. అలాగే నీ ఇల్లు కట్టేటప్పుడు 6 నెలలు ఆల్మోస్ట్ 7 నెలలు బయటికి వెళ్ళాలి, 7 నెలలు నేను వర్క్ చేయలే, అయినా ప్రతి నెల నాకు 2 లక్షల నుంచి 2,50,000 వచ్చింది. అర్థమవుతుందా? ఒక 5 సంవత్సరాల ఫౌండేషన్ వేసుకుంటే నాకు 6 నెలలు 7 నెలలు పని చేయకపోయినా నాకు 2.5 లక్షలు నా అకౌంట్ లో పడినాయి. రావాలని అవకాశం మన చేతుల్లో ఉంది, ఆపర్చునిటీ మన చేతుల్లో ఉంది. కానీ అవకాశం అద్భుతంగా మారాలంటే మధ్యలో ఒకటి ఉండాలి. ఏంటి చెప్పండి? అవకాశం అద్భుతంగా మారాలంటే మధ్యలో ఒకటి ఉండాలి. ఒకటి ఉండాలి. ఏంటిది? అది ఏంటి అంటే ఆచరణ. అవకాశం అద్భుతంగా మారాలంటే ఆచరణలో ఉండాలి. ఆచరణ అనేది అవసరం. ఆచరణలో పెట్టకపోతే మీకు ఎంత గొప్ప అవకాశం వచ్చినా అది జస్ట్ అవకాశంగానే మిగిలిపోతుంది తప్ప అద్భుతంగా నీ జీవితం మారదు, అద్భుతంగా నీ జీవితం అసలు ఎత్తు పరిస్థితులు అవ్వదు. అర్థమవుతుందా? ఇప్పుడు మీకు ఆలోచన చేయండి ఒకసారి. సక్సెస్ కావాలని పెద్ద థింకింగ్ ఉందా? పెద్దగా ఆలోచిస్తున్నారా? ఒక్కసారి వీడియోస్ ఆన్ చేయండి. వీడియోస్ ఆన్ చేస్తే మీ మొహంలో ఎట్టుందనేది చాట్ బాక్స్ లో పెట్టి మొహం ఎట్ట పెట్టుకున్నారో నాకు తెలియదు. వీడియోలు ఆన్ చేసిన వాళ్ళు కనపడుతుంటది, ఫేస్ ఎట్టుంది, వాళ్ళు చెప్పేదాన్ని రెస్పాండ్ అయ్యేది ఎట్లుంది, మనస్ఫూర్తిగా ఇస్తున్నారా లేకపోతే ఇయ్యట్లేదా అనేది అర్థమవుతుంది కదా, రైట్. ఇప్పుడు చెప్పండి, మనకి మీరు ఆన్ చేయరా? వీడియోస్ ఆన్ చేయరా? అట్లనే ఉంటారా? మీరు చెప్పేది మీరు చేయండి సార్, మాకు అనిపించింది మేము చేస్తాం అంటారు, అంతేనా? వెరీ గుడ్, సూపర్, కీప్ ఇట్ అప్. మనం ఎదగడానికి మొదటి లక్షణం ఇదే. మీరు ఏదైనా చెప్పండి, నాకు నచ్చింది నేను చేస్తా అనేటోళ్ళు ఉంటారుగా, వాళ్ళు ఎదగరు. నేను చెప్తున్నా కదా, ఎదగరు. ఇది 100%. ఒక సీనియర్ గా పదే చెప్పించుకున్నారా? ఇప్పుడు నాతోనే చెప్పించుకున్నారంటే మీ అప్లైన్కి 3 షేర్లు అంటే 30 తిప్పలు పెట్టి 3 షేర్లు నీళ్ళు తాగిస్తుంటారు మీరు. ఇది గుర్తుపెట్టుకోండి, రైట్. సో కాబట్టి మనం మాట్లాడుకుంటే మన లైఫ్ మారాలంటే ఆలోచన, థింకింగ్ పెద్దగా ఉందా మీది? పెద్దగా ఆలోచిస్తున్నారా, చిన్నగా ఆలోచిస్తున్నారు? పెద్దగా ఆలోచిస్తే మనం చేసే పని కూడా చాలా పెద్దగా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో 4 ఉన్నారు, ఎంత వండుతారు? ఇంత వండుతారు. అదే 10 మంది చుట్టాలు వస్తారు, ఎంత వండుతారు? ఇంత వండుతారా?
లేదు ఇంట్లో పెద్ద ఫంక్షన్ జరుగుతుంది 400 మంది వచ్చారు, గింతే కూడా 400 మంది పెడతారా? పెట్టరు కదా. ఇక్కడ మనుషుల్ని బట్టి మనం ఎలాగైతే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటామో ఇక్కడ కూడా మన యొక్క డ్రీమ్స్, మన యొక్క ఆలోచన ఉండే విధానాన్ని బట్టి మన పని కూడా అంతే ఉంటది. మన ఆలోచనలు పెద్దగా ఉండి మన డ్రీమ్ పెద్దగా ఉంటే మనం చేసే పని కూడా చాలా పెద్దగా ఉంటది. మీరు అసలు చిన్నగా ఆలోచించరు. అర్థమవుతుందా? మీరు చిన్నగా ఆలోచిస్తున్నారు అంటే మీకు వెస్టేజ్ అవకాశం అనేది అర్థం కాల. వెస్టేజ్ శక్తి ఏంటో మీకు తెలిస్తే మీరు ఖాళీగా కూర్చోరు, కారణాలు చెప్పరు. అమ్మగారింటికి పోవాలి, అత్తగారింటికి పోవాలి, ఫ్రెండ్స్ దావతు పిలుస్తున్నారు, పండగలు ఉన్నాయి, పబ్బాలు ఉన్నాయి, వీటికి మాత్రం ఫుల్ టైం దొరుకుతుంది, వెస్టేజ్ పని చేయడానికి టైం దొరకదు. మరి జీవితం ఎట్లా మారుతుంది చెప్పండి? ఒకసారి ఆలోచన చేయండి. మీకు మీరుగా మనస్సాక్షి, మీ మనస్సాక్షిని క్వశ్చన్ చేసుకోండి. రోజుకి గడిచిపోతుంది టైం, క్యాలెండర్ లో పేజీలు పోతున్నాయి పోవట్లేదా? చూస్తున్నాయినా చూడండి, ఆటోమేటిక్ గా ఫిబ్రవరి వచ్చేసింది, 2 నెలలు గడిచిపో, 1 నెల గడిచిపోయింది, వాళ్ళు చూస్తుంటే ఈ నెల కూడా గడిచిపోతుంది. ఏం చేస్తున్నాం మరి? 3 తరాల ఆదాయాలు అంటాం, వెల్త్ కావాలంటాం, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటాం, లక్షల్లో శాలరీలు కావాలంటాం, కార్ కావాలంటాం, బంగ్లా కావాలంటాం, అన్ని అంటాం గానో తింటాం పంటాం. ఇదే కదా. ఇది చేస్తే అవుతుందా చెప్పండి? నిజం చెప్పండి. కొన్ని వాస్తవాలు మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పటికైనా మన గుడ్డు మనం పగలగొట్టుకోకపోతే వేస్ట్, మన జీవితానికి అర్థం లేదు. ఇప్పటికైనా గుడ్డు పగలగొట్టు, నేను గుడ్డు పగలగొడితే ఏం కాదు, ఆమ్లెట్ అవుతుంది, వేస్ట్ అవుతుంది. మీకల్లా మీరు గుడ్డు పగలగొట్టుకోవాలి. ఒక్కసారి ఆలోచన చేయండి. వెస్టేజ్ అనేది మన చేతిలో ఉన్నప్పుడు, వెస్టేజ్ లో మనం ఉంటున్నాం, పేరు మోస్తే వెస్టేజ్ చేస్తున్నాం అంటున్నాం, స్టేటస్లు పెడుతున్నాం, ఎవరు ఫోన్ చేస్తే వెస్టేజ్ అని చెప్తున్నాం, కానీ అసలు ఏం చేస్తున్నాం? ఫైనల్ గా నెల తిరిగేసరికి నీ చెక్ ఎంత సంపాదిస్తున్నారు? ఇది కదా మనం ఆలోచించాల్సింది. వెస్టేజ్ 9 రకాల ఆదాయాలు అవి చెప్పి నేను వదిలేస్తే కదా, అసలు ఫస్ట్ మీ మైండ్ సెట్ చేసుకోవాలి కదా. బడ్జెట్ పద్మనాభంకి సినిమా ఉంటది, జగపతి బాబుది, ఒకసారి చూడండి చూడకపోతే. దాంట్లో తనకు ఒక డ్రీమ్ ఉంటది, ఏంటంటే వాళ్ళ నాన్నగారి ఇల్లుని తాకట్టులో ఉంటది, దానికి ఒక టైం ఉంటది, ఈ టైం లోపు ఆ అమౌంట్ కడితే ఆ నాన్నగారు కట్టిన ఇల్లు ఆయనకు వస్తది, లేకపోతే రాదు. సినిమా స్టోరీ అది. ఆ ఇల్లు దక్కించుకోవడం కోసం మనోడు బడ్జెట్ పద్మనాభం ట్యాగ్ వేసుకుంటాడు. అంటే ప్రతిదీ పిసినారి పని చేస్తాడు. ₹1 ఖర్చు పెట్టాలంటే 100 సార్లు ఆలోచిస్తాడు. ఎందుకు? అది ఎవరికి చెప్పడు, ఫైనల్ రివ్యూలు అయితే. కానీ సినిమా మొత్తం ఆయన ఏమనుకుంటారు, ఇంత పిసినారు వాడారు ఆయన, ఇంత బడ్జెట్ లో ఉంటాడు వీటని ప్రతి ఒక్కరు తిట్టుకున్నోళ్ళే. కట్టుకున్న భార్య, బామ్మర్ది, చుట్టుపక్కల ప్రతి ఒక్కరు అనుకునేటోళ్ళే. కానీ ఫైనల్ ఆయన అట్లా ఉండడానికి రీజన్ ఏంటో తెలుసా? ఆ ఇల్లుని దక్కించుకోవడం కోసం అన్ని త్యాగాలు చేసిన ఆయన. చాలా మంచి స్టోరీ. అర్థమవుతుందా? సో మనకేం ఉన్నాయి ఆ డ్రీమ్స్. అట్లా మరి మీకు కూడా అటువంటి డ్రీమ్స్ ఉన్నాయా? ఎమోషనల్ డ్రీమ్స్ ఉన్నాయా? ఆ ఇల్లు అనేది ఎమోషన్, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు కట్టించింది. మరి మీకేముంది? ఎమోషన్ లేని చోట మోటివేషన్ రాదు, గుర్తుపెట్టుకోండి. ఎమోషన్ గా మీరుంటేనే మీకు మోటివేషన్ అనేది వస్తుంది, మీకు సెల్ఫ్ మోటివేషన్ అనేది ఉంటది. మీకంటూ ఒక ఎమోషన్స్ ఉండాలి, లైఫ్ పట్ల ఒక బాధ్యత, ఒక భయం అనేది ఉండాలి. అది ఉన్నప్పుడే మనకంటూ ఒక సెల్ఫ్ మోటివేషన్ వస్తుంది. ఎవరో మీ పైన అప్లైనో, టాప్ అప్లైనో, ఇంకో అప్లైనో మోటివేట్ చేస్తే ముందుకు వెళ్ళేది మీకు కరెక్ట్ కానే కాదు. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలంటే మీకంటూ ఒక ఎమోషన్ ఉండాలి, ఎమోషనల్ గోల్ ఉండాలి. అదేంటి? ఒకసారి ఆలోచన చేయండి. అది లేనంత సేపు కష్టం ఈ బిజినెస్ లో. బిజినెసే కాదు, జీవితంలో కూడా మీరు ఏదన్నా సాధించాలంటే సాధించలేరు. అర్థమవుతుందా? ఒక్కసారి నాకు కమిట్మెంట్ ఇవ్వండి ఈ రోజు మీరు. సో ఈ రోజు నుంచి సార్ నాకంటూ ఒక పెద్ద డ్రీమ్ పెట్టుకున్నా, ఒక గోల్ పెట్టుకున్నా. లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం, లక్ష్యం గురించి మనం మాట్లాడుకున్నాం. పెట్టుకున్నా సార్, ఇక నుంచి నా గోల్ కోసం నేను పనిచేస్తా, నా డ్రీమ్ కోసం నేను పనిచేస్తా. కారణాలు చెప్పను, కారణాలు ఎత్తకను, ఓన్లీ నా కళల కోసం మాత్రమే నేను ప్రయత్నం చేస్తా, నా కళల కోసం మాత్రమే నేను పోరాటం చేస్తా, నా కళల కోసం మాత్రమే వాటిని నెరవేర్చుకోవడం కోసమే నేను ఏదైనా నేను చేస్తా అని చెప్పేసి మీకు మీరు గట్టిగా కమిట్మెంట్ తీసుకోవాలి.
నేను చెప్తే ఎన్నో రోజులు చెప్పచ్చు. కిరణ్ సార్ మీటింగ్ చెప్పినప్పుడు మోటివేట్ అవ్వడం, ఏదో 2 రోజులు పని చేయడం, తర్వాత వెంకటేశ్వర సార్ చేయడం, లేకపోతే ఇంకెవరో చేయడం, వాళ్ళని చూసి ఏదో 1-2 అట్లా మోటివేట్ అయి చేస్తే కాదండి. మీకు మీరు ఉండాలి. అరే నేను నా లైఫ్ ఏంటి, నా ఇల్లు ఏంటి, నా ఇన్కమ్ ఎంత, నా భార్య పిల్లల్ని ఎట్లా చూసుకుంటున్నా, నా పిల్లలకి ఎటువంటి లైఫ్ ఇస్తున్నా, మా అమ్మ నాన్నని ఎట్లా చూసుకుంటున్నా, అరే ఒక 5 years తర్వాత నా పిల్లల పరిస్థితి, వాళ్ళకి ఇవ్వాల్సిన చదువు, బెస్ట్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ నేను ఇస్తానా, ఇవ్వనా, పోనీ 60 సంవత్సరాల వయసులో నా పరిస్థితి ఏంటి, 60 సంవత్సరాల పరిస్థితుల్లో నా భార్య నా పిల్లలు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు. ఓకేనా, కొడుకైన కూతురైన ఇప్పుడు ఉండేటట్టయితే లేదు. మరి అలాంటిది రేపు నేను నా భార్య ఎట్లా బతకాలి? 60 సంవత్సరాల వయసులో ఏంటి సింపుల్ చెప్పాలంటే అనాథాశ్రమాలు ఉండాలా, అడుగు తిని బతకాలనా? క్వశ్చన్ చేసుకోరు ఎప్పుడన్నా? ఎవరు చూడనప్పుడు ఎట్లుంటుందో చూస్తుంటారు కదా మనం, చూడట్లే మన చుట్టుపక్కల. అదే నీకంటూ ఒక సెక్యూరిటీ లైఫ్ ఉండాలంటే నీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, నీ పిల్లలకి ఇవ్వంగా కూడా నీ దగ్గర సేవింగ్స్ లో ఉండాలి. నీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయినాయి, నీ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చినావు, మంచిగా సెటిల్ చేసినావు, హ్యాపీగా ఉన్నావు, అయినా నీ దగ్గర డబ్బు ఉండాలి. మరి ఉండాలంటే ఎంత సంపాదించాలి నెలకి? ఆలోచించారు ఎప్పుడైనా? ఆలోచించారా? నిజంగా ఆలోచిస్తే ఎస్ అని పెట్టండి. అట్లాంటి ఏం లేవు సార్, ఏదో పోతున్నాం అంతే, చేసుకుంటా పోతున్నాం అన్నట్టు ఉంటుంది. రైటా? సో అది కాదు ముచ్చట. సో మరి వెస్టేజ్ అనేది ఏంటి, వెస్టేజ్ లో మనం ఏం తీసుకోవచ్చు, ఎలా పొందొచ్చు అనేది ఒక చిన్న ప్రెజెంటేషన్ ద్వారా మీకు అర్థమయ్యేలాగా చెప్తా. సో దయచేసి నేను చెప్తున్నా, ఏది చెప్పినా 2 నిమిషాలలో చెప్పి అవతలకి వెళ్ళొచ్చు, కానీ మీకంటూ ఒక మైండ్ సెట్ అనేది కరెక్ట్ గా లేకపోతే నేను ఎంత చెప్పినా అది వృధానే అవుతుంది. అర్థమవుతుందా? స్క్రీన్ క్లియరా? ఒకసారి చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. ఏం చెప్పినా అది వృధానే, 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 అంతకు మించి నేనేం చెప్పలేదు. రైట్, స్క్రీన్ ఓకే కదా? ఓకే, థ్యాంక్ యూ. ఎస్, మరి చూడండి, ఫస్ట్ మనం మాట్లాడుకుంటే నేను అంటే ఇది ప్రతిరోజు చెప్పడం కాదు, ప్రతిరోజు నేను చెప్తూనే ఉన్నా, వెస్టేజ్ సపోర్ట్ సిస్టమ్ అని చెప్తున్నా, ఇక్కడ లెర్నింగ్, ట్రైనింగ్, ఎర్నింగ్ అని చెప్తున్నా. ఈ కాన్సెప్ట్ ఎంత మందికి అర్థమైందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ లోనే ఉంది, ఫస్ట్ నేను నేర్చుకోవాలి, ఒక మంచి ట్రైనింగ్, ఒక ట్రైనర్ అవ్వాలి, తర్వాత ఎర్నర్ అవ్వాలి, సో అట్లాగే పని చేసుకుంటూ వెళ్ళిపోవాలనేది నేను ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నా. మరి ఆ కాన్సెప్ట్ ఎంత మందికి అర్థమవుతుందో కానీ, ఎందుకంటే అది అర్థమైతే మీరు ఖాళీగా ఉండరు, అర్థమైతే మీరు ఎట్టి పరిస్థితుల్లో ఖాళీగా ఉండరు, రెగ్యులర్ వర్క్ లో ఉంటారు, పరిగెడుతుంటారు. నేను ఎప్పుడు చెప్తుంటా, గ్రూప్ లో నేను కంగ్రాట్స్ అని చెప్పడానికే నాకు గంట పట్టాలి, అట్లా పనిచేయాలి మీరు. అర్థమవుతుందా? నేను పెడుతున్నా కంగ్రాట్స్ అని పెడుతున్నా, అది ఏ టైం అయినా, 9 అయినా 10 అయినా, మార్నింగ్ అవర్స్ లో అయినా, నాకు ఫ్రీ ఉన్న టైంలో గ్రూప్ లో అందరికి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి విష్ చేస్తున్నానా లేదా? అచీవ్ అయిన ప్రతి ఒక్కరికి కంగ్రాట్ చెప్తున్నానా లేదా? మరి నేను చెప్తున్నా కరెక్టే, మీరు చెప్తున్నారా? మీ టీం వాళ్ళకి మీరు చెప్తున్నారా? లేదు సార్ నేను చాలా బిజీ, వర్క్ లో బిజీ అంటే ఫ్రీడమ్ దొరుకుతుంది బై, జస్ట్ ఒక 5 minutes 10 minutes టైం దొరుకుతుంది. ఆ టైంలో మనం మన టీం ఎంకరేజ్ చేయొచ్చు, సపోర్ట్ చేయొచ్చు. అర్థమవుతుంది? వర్క్ చేసే వాళ్ళకి జస్ట్ వాళ్ళకి ఒక బూస్టప్ ఏంటో తెలుసా? పని చేసే వాళ్ళు ఇంకా బూస్టప్ చేయాలంటే జస్ట్ విష్ చేస్తే చాలు, జస్ట్ కంగ్రాట్ చెప్పి విష్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్తే చాలు, ఎక్కలేని ధైర్యం వస్తుంది, ఎక్కలేని బూస్టింగ్ వస్తుంది వాళ్ళకి. అర్థమవుతుందా? రైట్. సో మరి వెస్టేజ్ చూడండి, నేను ఇది కొన్ని విషయాలు సెర్చ్ చేసి ఇది తయారు చేయడం జరిగింది అనమాట. టైం లేక దీన్ని ఇట్లా చేసిన, లేకపోతే పెద్ద పీపీటీ చేద్దాం అనుకున్నా కానీ టైం కుదరక దాన్ని షార్ట్ కట్ లో చేయడం జరిగింది అనమాట. సో ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం వై వెస్టేజ్. మనము జూమ్ చేసుకోండి, మీరు జూమ్ ఇలా ఫింగర్స్ పెట్టి చేస్తే మీకు జూమ్ అవుతుంది, స్క్రీన్ పైన జూమ్ అవుతుంది, చూసుకోండి. జస్ట్ ఫింగర్స్ ఇలా అన్నట్టు 2 ఫింగర్స్ జూమ్ అవుతుంది, మీకు కనిపిస్తుంది. వై వెస్టేజ్, ఫస్ట్ వెస్టేజ్ ఎందుకనేది మనం మాట్లాడుకుందాం. అలాగే వెస్టేజ్ అనేది వేరే కంపెనీల కంటే ఎందుకు బెస్ట్? వెస్టేజ్ అనేది వేరే కంపెనీల కంటే ఎందుకు బెస్ట్? ఈ స్కూల్ కంటే ఆ స్కూల్ ఎందుకు బెస్ట్? కొంతమంది అంటుంటారు ఏ స్కూల్లో జాయిన్ చేయాలంటే ఈ స్కూల్ కాదు, ఈ స్కూల్ అంటే ఎందుకు అని అడుగుతాం. ఈ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎందుకు అంటాం, ఈ పని చేయాలంటే ఎందుకు అంటాం. మరి వెస్టేజ్ ఎందుకు చేయాలి? వెస్టేజ్ చేయమంటే మరి ఎందుకు అనేది మనకు అర్థం కావాలి కదా. ఎస్ ఆర్ నో? వెస్టేజ్ మనకు అర్థం కావాలి ఖచ్చితంగా. మనకు అర్థమైన రోజు మనము ఇలా ఉండమని నేను ఎప్పుడు చెప్తుంటా.
ఫస్ట్ మరి వెస్టేజ్ బెస్టే, 100% బెస్టే. కానీ వేరే కంపెనీల కంటే బెస్ట్ అని ఎందుకు అంటున్నంటే, ఫస్ట్ వెస్టేజ్ అనేది చాలా నమ్మకమైంది. వెరీ ట్రస్టెడ్ కంపెనీ. మీకు జూమ్ నేను చేసి చూపిస్తా. ఓకే. కనిపిస్తుంది కదా? ఓకే. మీకెందుకు అంత శ్రమ? చూడండి. సో వెస్టేజ్ అనేది వేరే కంపెనీల కంటే ఎందుకు బెస్ట్ అంటే 2004లో 2 ప్రొడక్ట్స్ తోటి 2 ఆఫీసులతో 6 డిస్ట్రిబ్యూటర్ తో 5 కోట్ల టర్నోవర్స్ తో 5 కోట్ల టర్నోవర్ చేసిన కంపెనీ మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే 8 దేశాలకు ఎక్స్పాండ్ అయిపోయి 450 పైన ప్రొడక్ట్స్ తో 5 కోట్ల డిస్ట్రిబ్యూటర్స్ తో కొన్ని లక్షల వేల మందికి ఇన్కమ్స్ ఇప్పిస్తూ ఇండియాలోనే వన్ ఆఫ్ ద లీడింగ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. వన్ ఆఫ్ ది లీడింగ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ఒక చిన్న కంపెనీ లాగా స్టార్ట్ అయ్యి ఈ రోజు 8 దేశాలకు ఎక్స్పాండ్ అయ్యి టాప్ కంపెనీస్ లో వన్ ఆఫ్ ద కంపెనీగా ఉంది అంటే ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ గా ప్రపంచవ్యాప్తంగా టాప్ 100 లో ఉన్న కంపెనీ. ప్రపంచవ్యాప్తంగా 100 ర్యాంకు లోపు ఉన్న కంపెనీ అంటే ఒకసారి ఆలోచన చేయండి. అందుకే వేరే కంపెనీల కంటే వెస్టేజ్ ఈస్ ద బెస్ట్. సక్సెస్ రేషియో ఎక్కువ ఉంది వెస్టేజ్ కి. సక్సెస్ రేషియో ఎక్కువ ఉంది. అర్థమవుతుందా? అందుకే వెస్టేజ్ ఈజ్ బెస్ట్. అందుకే వెస్టేజ్ చేయమని చెప్తున్నా. అండ్ రెండు వరల్డ్ క్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టాండర్డ్స్. అంటే ఇక్కడ చూడండి ప్రొడక్ట్స్ చూడండి మనం క్వాలిటీ అని మాట్లాడుతున్నాం. మరి క్వాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇక్కడ ఈ 2 సర్టిఫికెట్స్ ఉన్నాయి చూడండి. ఈ 2 సర్టిఫికెట్స్ ఉన్నాయి. జిఎంపి అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్. గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్. ఐఎస్ఓ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్. కొంతమంది అంటారు తెలుగులో ఉంటారు చూడండి, మన దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది సైంటిస్టులు ఉంటారు. ఎక్కడ గెస్టులలో, మన ఫ్రెండ్స్లలో, రిలేటివ్స్లలో, మీ దాని మీద ఐఎస్ఐ లేదుగా అంటారు. వచ్చింది ఎవరికన్నా ఇది ఎదురైందా? మీ దాని మీద ఐఎస్ఐ మార్క్ లేదు కదా, ఐఎస్ఐ ఉండాలి అని వచ్చింది. నాకు ఎదురైంది స్టార్టింగ్ డేస్ లో. నేను ఇదే క్వశ్చన్ అడిగిన కంపెనీ వాళ్ళని అడిగిన, ఐఎస్ఐ సర్టిఫికెట్ లేదేంటి అని. అర్థమవుతుందా? ఐఎస్ఐ అంటే ఇండియన్ ఐఎస్ఐ కదా, ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్. ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్. మరి ఐఎస్ఓ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్. ఇప్పుడు చెప్పండి, ఇంటర్నేషనల్ వైజ్ గా సర్టిఫికెట్ ఇస్తే అంటే ఎలా ఉందంటే నేషనల్ పర్మిట్ అనేది ఒకటి ఉంటుంది, లైసెన్స్. అంటే నేషనల్ పర్మిట్ అంటే ఆల్ ఓవర్ ఇండియా తిరగవచ్చు. అట్లాంటి వాడికి నేషనల్ పర్మిట్ అది చూసి నీకు మా తెలంగాణది లేదుగా, ఆంధ్రాది లేదుగా అంటే పిచ్చోళ్ళగా చూస్తారు. సార్ నో, ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సర్టిఫికెట్ ఉంది. ఇక్కడ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సర్టిఫికెట్ ఉంది. మరి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సర్టిఫికెట్ ఉన్నప్పుడు ఐఎస్ఐ అవసరంలా? అర్థమవుతుందా? ఐఎస్ఓ 9001 2015 సర్టిఫికెట్ ఉంది. వరల్డ్ క్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టాండర్డ్స్. అంటే జిఎంపి సర్టిఫికెట్ అనేది దేనికి ఇస్తారంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఉండేది హైజెనిక్ గా ఉండాలి, క్వాలిటీ అష్యూరెన్స్ ఉండాలి. అటువంటి వాటికి జిఎంపి సర్టిఫికేట్ అనేది ఉంటది. సో అవి ఉన్నాయి కాబట్టి వెస్టేజ్ ఈస్ ద బెస్ట్ కంపెనీ. అండ్ వైడ్ ప్రొడక్ట్ రేంజ్ అంటే సో ఎక్కువ ప్రొడక్ట్స్ ఉన్నాయి. కొన్ని కంపెనీలు చూడండి ఒకటే ఒక జ్యూస్ ప్యాకెట్ ఉంటది, జ్యూస్ డబ్బా ఉంటది, అన్ని రోగాలకు అదే మందు, సర్వరోగ నివారణ అంటారు. తెలుసా? వేరే కంపెనీలు ఉంటాయి, ఒకటే డబ్బా ఉంటది జ్యూస్ కంపెనీ, సర్వరోగ నివారణ అంటాడు. ఒక 4-5 ప్రొడక్ట్స్ ఉంటే అన్ని రకాల జబ్బులకి ఈ 4 ప్రొడక్టే అంటాడు. ఇంకొకటి వచ్చి సాపేసి పడుకుంటే మ్యాగ్నెటిక్ ఉంటది, దానివల్ల అన్ని రోగాలు పోతాయి అంటాడు. ఇంకొకటి ఏదో పిల్లు వేసుకుంటే జస్ట్ ఒక టాబ్లెట్ వేసుకుంటే అన్ని జబ్బులు పోతాయి అంటాడు. అర్థమవుతుందా? సో ఇక్కడ వెస్టేజ్ అలా చెప్పట్లా. నిత్యావసర వస్తువులు ఒక కుటుంబానికి అవసరమైన ప్రొడక్ట్ ఇస్తుంది. సోపు బతుకున్నంత కాలం ప్రతి ఒక్క కుటుంబం, అప్పుడైనా అంటే ధనికుడైనా ధనవంతుడైనా, పేదోడైనా కుబేరుడైనా, అడుక్కునేవాడైనా అంబానీ అయినా రోజు సోప్ వాడాల్సిందే. ఎస్ఆర్ను సోపు, పేస్ట్, కుకింగ్ ఆయిల్, హెయిర్ ఆయిల్, షాంపూ అడుక్కునేవాడైనా అంబానీ అయినా వాడాల్సిందే. అవునా కదా? ఎస్ఆర్ను అంటే ఒక కుటుంబానికి అవసరమైన ప్రోడక్ట్, ఒక కుటుంబానికి ఏదైతే అవసరమో ఆ ప్రొడక్ట్స్ తీసుకొచ్చి కంపెనీ మనల్ని వాడుకోమని చెప్తుంది. అర్థమవుతుందా? దీంట్లో బేసిక్ గా ఉండేది ఏంటంటే హెల్త్ కేర్ ప్రొడక్ట్స్, వెల్నెస్ కేర్. ముఖ్యంగా
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ప్రొడక్ట్ సేల్ అవుతున్న ప్రొడక్ట్ ఏంటంటే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది ఏంటంటే వెల్నెస్ ప్రొడక్ట్స్, అంటే ఏంటంటే హెల్త్ కేర్ ప్రొడక్ట్స్. ఫస్ట్ వరల్డ్ వైడ్ గా ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ సెల్లింగ్ లో వరల్డ్ వైడ్ గా టాప్ సేల్స్ లో ఉన్నది హెల్త్ కేర్ ప్రొడక్ట్స్. రెండోది పర్సనల్ కేర్ అండ్ బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి తెలుసా ప్రపంచవ్యాప్తంగా. మరి వెస్టేజ్ లో ఉన్నాయి అవే కదా. యాక్చువల్ వెస్టేజ్ అనేది ఏంటంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీ. ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అంటే ప్రతిరోజు ప్రతి నిత్యం ఒక మనిషికి అవసరమైన ప్రొడక్ట్స్ ని ఉత్పత్తి చేస్తున్న కంపెనీ వెస్టేజ్ అనేది. మరి అటువంటిది ఒక 400 పైన ప్రొడక్ట్స్ ని కంపెనీ అందిస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, 400 పైన ప్రొడక్ట్స్ ని కంపెనీ అందిస్తుంది. అది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. అందుకనే వెస్టేజ్ ఈజ్ ద బెస్ట్ అని చెప్పేది. సో అందుకే వెస్టేజ్ చేయాలని చెప్పేది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇక్కడ అఫోర్డబుల్ అండ్ క్వాలిటీ ప్రొడక్ట్స్. అంటే అఫోర్డబుల్ అంటే అందరికి అందుబాటులో. దీన్ని కూడా చాలా మంది ఏమంటారో తెలుసా, అమ్మో చాలా కాస్ట్ ఉన్న వెస్టేజ్ ప్రొడక్ట్స్, చాలా రేటు ఉంటాయి అబ్బా, ఎక్కువ ధరలు ఉంటాయి అబ్బా అంటుంటారు. కానీ ఇక్కడ ప్రపంచంలోనే టాప్ 1-2 ప్లేస్ లో ఉన్న కంపెనీలు 2 ఉన్నాయి. ఆ కంపెనీలు ఏంటంటే ఆమ్వే, హెర్బల్ లైఫ్. ఇవి ప్రపంచ వ్యాప్తంగా లీడ్ చేస్తున్నాయి. అర్థమవుతుంది. ఆల్మోస్ట్ ఒక 170 దేశాల్లో 200 దేశాల్లో ఉంటున్నాయి ఈ కంపెనీలు. పెద్ద కంపెనీస్ ఇవి ప్రపంచ వ్యాప్తంగా. మరి అటువంటి కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ కంటే క్వాలిటీ అండ్ తక్కువ ధరలో. ఫర్ ఎగ్జాంపుల్ ఆమ్వేలో ఒక పేస్ట్ ఉంటది 250 రూపాయలు, గ్లిటర్ పేస్ట్ అని ఉంటది. మన దగ్గర అదే క్వాలిటీ మన దగ్గర ఎంత దొరుకుతుంది అంటే 75 రూపీస్ దొరుకుతుంది. అక్కడ బట్టలు 1000 రూపీస్, మన దగ్గర 350 రూపాయలు. అక్కడ కాల్షియం 1200 రూపాయలు, మన దగ్గర వచ్చేసి 230 రూపాయలు, 300 రూపాయలు ఉంటుంది. 200 నుంచి 300. అక్కడ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, మన ఫ్లాక్స్ ఆయిల్ ఎలాగ, ఫ్లాక్స్ ఆయిల్ 500 రూపాయలు, అక్కడ 1600 రూపాయలు. అర్థమవుతుందా? ప్రోటీన్ పౌడర్ మన దగ్గర చూసుకున్నట్టయితే 500 గ్రామ్స్ వచ్చి 1600 ఉంటే అక్కడ 3000 చిల్లర ఉంటుంది. డబల్ ద కాస్ట్ ఉంటుంది ప్రతిదీ కూడా. కావాలని చెక్ చేసుకోండి. అర్థమవుతుందా? సో మనం ఏమంటే క్వాలిటీ కావాలి కానీ తక్కువ ధరలో కావాలి. ఎట్లా దొరుకుతాయి చెప్పండి? ఒకటే అడగండి, క్వాలిటీ కావాలా, చీప్ తక్కువ ధర కావాలి? క్వాలిటీ కావాలి అంటే మా దగ్గర ఉన్నాయి, అది తక్కువ ధరలో కావాలంటే మా దగ్గర లేవు. మాది చీప్ క్వాలిటీ కాదు, 100% క్వాలిటీ అష్యూరెన్స్ ఉంది. అర్థం మనం చెప్పాలి, మన ప్రొడక్ట్ తగ్గించుకోవద్దు. చాలా మంది ఏం చేస్తారంటే సేల్ చేయాలని చెప్పేసి ప్రొడక్ట్ రేంజ్ తగ్గుతుంది. ఫస్ట్ మీరు ఎంఆర్పి సేల్ చేయడం మొదలు పెట్టండి. దీని వాల్యూ 650 ఉంటే 650 రూపాయలు ఎంఆర్పి చెప్పండి. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ప్రొడక్ట్ యొక్క వాల్యూ. మీరు 450 రూపాయలు ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మనకు పడిన రేటు ఇది 650 రూపాయలు ఉంది. మీరేం చేస్తారు చెప్పండి? 450 రూపాయలు అంటారు. ఎందుకు తగ్గిస్తున్నారు రేటు? బయట ఎవరైనా తగ్గిస్తారా చెప్పండి? ఎవరైనా తగ్గిస్తారా? రైట్, తగ్గారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ కిరాణా షాప్ వాళ్ళు ఉంటారు, దాని మీద ఎంఆర్పి రేట్ తీసుకుంటారా, తక్కువ తీసుకుంటారా చెప్పండి? పడ్డ రేట్కి ఇవ్వచ్చు కదా వాళ్ళు. లాభం లేని కిరాణా షాప్ నడుస్తుందా? లాభం లేని సూపర్ మార్కెట్ నడుస్తుందా? మరి లాభం లేని మీరు ఎట్లా అమ్ముతున్నారు? ఆలోచన చేయండి ఒకసారి. వాళ్ళు మెంబర్షిప్ తీసుకొని ప్రొడక్ట్ రెగ్యులర్ గా వాడుతా అంటే ఐడి ఇవ్వండి, పడ్డ రేటుకి వాళ్ళే తెచ్చుకుంటారు వెళ్ళి. లేదు, వాళ్ళకి ఐడి ఇచ్చినా మీరు ప్రొడక్ట్ సర్వీస్ ఇస్తున్నారంటే ఎంతో కొంత మీరు లాభంతో సర్వీస్ చార్జ్ చేయండి వాళ్ళకి. వాళ్ళకల్లా వాళ్ళు డిఎల్సిపి తెచ్చుకుంటే ఓకే రైట్, పడ్డ రేటే వాళ్ళు తెచ్చుకుంటారు. లేదు, మీరు వెళ్ళి ఇస్తున్నారంటే సర్వీస్ చార్జ్ యాడ్ చేయండి దానికి. అర్థమవుతుందా? నేను అదే చెప్తా. నేనే ఫస్ట్ టైం నేను వెళ్తా, ఇస్తా, ఇది వచ్చేసి 1250 రూపాయలు అవుతుంది. అదే మీరు వెళ్ళి అక్కడ ఎల్పిటి మార్కెట్ లో ఉంది షాప్ నెంబర్ 56, అక్కడ తెచ్చుకుంటే మీకు 1000 రూపాయలకే వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాను? 1250 అంటే 250 తగ్గుతుందని అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాడు. అది అలవాటు చేయండి. అర్థమవుతుందా? మీరు డోర్ డెలివరీ ఇస్తున్నారా, డోర్ సర్వీస్ ఇస్తున్నారా, ఎంఆర్పికి లేదా 10% లాభంతో ఇవ్వండి. మన ప్రొడక్ట్ వాల్యూ మనం తగ్గించుకోవద్దు, దయచేసి చెప్తున్నా. కోట్లాధికారి అయిన అంబానీ రూపాయి తగ్గట్లా, ఫ్రీగా ఏది ఇవ్వట్లా. 3000 బిల్లు చేస్తే 1 కేజీ షుగర్ అంటుండే కానీ ఫ్రీగా ఏది ఇవ్వట్లా. మరి అలాంటిది మనం బిజినెస్ మన ఖర్చులు వెళ్ళిపోవాలి. మీ సేల్స్ మీదనే ఖర్చులు వెళ్ళాలి తెలుసా? మీ నెలవారీ ఖర్చులు మీరు రెగ్యులర్ గా ప్రతిరోజు చేసే సేల్స్ మీదనే మీ ఖర్చులు వెళ్ళిపోవాలి. అట్లా మీరు చేసుకోవాలి.
ప్రొడక్ట్ రేట్ తగ్గితే ఆటోమేటిక్ గా మీరు మన ప్రొడక్ట్ ని క్వాలిటీ తగ్గిస్తున్నట్టే. బెటర్ వాల్యూ కంపేర్ టు ఫారిన్ బ్రాండ్స్. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఫారిన్ కంపెనీ ఫారిన్ బ్రాండ్స్ ఏముంది, వాటికంటే బెటర్ వాల్యూతో మన ప్రొడక్ట్ కాస్ట్ ఉన్నాయి. క్వాలిటీ గురించి మాట్లాడండి ఫస్ట్. వాటితో ఈక్వల్ గా ఫారిన్ బ్రాండ్స్ తో ఈక్వల్ క్వాలిటీ ఉంది, కానీ అక్కడ 250 ఉంటే ఇక్కడ 75 రూపాయలే ఉంది, అక్కడ 500 ఉంటే ఇక్కడ 300 ఉంది. కంపారిజన్ చేసి చెప్పండి. అంతేగాని ఇంకేమన్నా తగ్గదా అంటే బేరాలు మాత్రం ఆడకండి. అడగండి, అంటారు కదా మా దగ్గర బేరాలు లేవమ్మా అంటారుగా, అలాగే మీరు కూడా చెప్పండి మా దగ్గర బేరాలు లేవు, ఇంతే పడుతుంది, దట్స్ ఇట్. క్రియేట్ యువర్ బ్రాండ్, వాల్యూని క్రియేట్ చేయండి. మీరు ప్రొడక్ట్స్ యొక్క వాల్యూని, కంపెనీ యొక్క వాల్యూ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ మీ వాల్యూ పెరుగుతుంది. అర్థమవుతుందా? ఇది గుర్తుపెట్టుకోండి, రైటా? అలాగే 30 days మనీ బ్యాక్ పాలసీ ఉంది, 30 days మనీ బ్యాక్ గ్యారంటీ ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. సో 30 days మనీ బ్యాక్ గ్యారంటీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొనుక్కున్న తర్వాత ఒక 10 days 25 days వాడారు, మీకు ఆ సోప్ నచ్చలే, సగం అరిగిపోయింది, తీసుకొచ్చి ఇవ్వండి, మీ పైసలు మీకు ఇస్తుంది. అంత గ్యారంటీ ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది గ్యారంటీ? ఎవరు ఇస్తారండి? ఎవరు ఇస్తారు గ్యారంటీ? క్వాలిటీ ఉన్నోడు, సింపుల్ దమ్మున్నోడే ధైర్యంగా సవాల్ ఇసురుతాడు. దమ్మున్నోడే ధైర్యంగా సవాల్ ఇసురుతాడు, దమ్ము లేనోడు సవాల్ ఇసరుడు. అలాగే ఇక్కడ క్వాలిటీలో దమ్ముంది కాబట్టి 30 రోజులు గ్యారంటీ ఇస్తుంది. తయారు చేసినోడికి తెలుస్తుంది అంత ఆ ప్రొడక్ట్ ఎంత దమ్ము ఉందని. అది మనం మాట్లాడాలా. ఇవన్నీ మాట్లాడుకుంటూ ఊగిన ప్రొడక్ట్ కొనుక్కో, సోప్ వాడుకో, సోప్ వేసుకో, సోప్ వాడుకో, సబ్బు తీసుకో, పేస్ట్ తీసుకో అంటే ఎట్లా? నువ్వు సాటిస్ఫై అవ్వలేదంటే 30 రోజులు రిటర్న్ అంటుంది. మరి ఇప్పటివరకు 8 సంవత్సరాలు నాకు రాలేదు రిటర్న్. మనం చెప్పే మాటలు బట్టి మన వాల్యూ, మన ప్రొడక్ట్ వాల్యూ ఉంటుంది, మన కంపెనీ వాల్యూ ఉంటుంది, మన వాల్యూ ఉంటుంది. దయచేసి మళ్ళీ చెప్తున్నా, వెస్టేజ్ బిజినెస్ అనేది బెగ్గింగ్ చేసుకునేది కాదు, అడుక్కునేది కాదు, మన అవకాశాన్ని ఇచ్చేది. వాళ్ళ హెల్త్ బాగుండడం కోసం ఒక అవకాశం ఇస్తున్నాం, ఒక సర్వీస్ చేస్తున్నాం, వాళ్ళ డబ్బులు సంపాదించడం కోసం మనం అవకాశం ఇస్తున్నాం. అలాంటప్పుడు మనం బెగ్గింగ్ చేయడం ఏంటి, అడుక్కోవడం ఏంటి? డిమాండ్ చేయండి, కమాండ్ చేయండి. అడిగే విధానం ఉంటుంది. పొలైట్నెస్ వేరు. పొలైట్ అంటే రెస్పెక్టబుల్ గా మాట్లాడడం వేరు, అడుక్కోవడం వేరు. కొంతమంది అన్న కొనుక్కోనా ప్లీజ్ అన్న, కొనుక్కోనా, నా కోసం కొనుక్కోనా ప్లీజ్ అన్న. నో, తప్పు అది. వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళకి వచ్చే బెనిఫిట్ చెప్పండి, వాడితో వాళ్ళకి వచ్చే లాభాలు మాట్లాడండి, వాళ్ళ జీవితం ఎట్లా మాట్లాడుతుంది, ఆరోగ్యంగా ఎలా ఉండొచ్చు, డబ్బు ఎలా సంపాదించుకోవచ్చు, ఒక సలహాదారులాగా ఉండండి. అప్పుడు మీ వాల్యూ పెరుగుతుంది. లేకపోతే ఎవ్వరు లెక్క చేయరు మిమ్మల్ని. చెప్తున్నా, అమ్మ ఈడెంద్ర ఇట్ట బర్జన్గా పట్టినట్టు పట్టిండు, ఆయన బంక పట్టినట్టు పట్టిండు, ఫెవికాల్ పట్టినట్టు పట్టిండు అని ఏదో కొందాం లేని 1 నెల కొంటాడు, 2 రోజుల నుంచి అడ్రస్ కూడా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ప్రొడక్ట్ ఏమైనా బాగలే, అవి వాడితే నా పన్ను ఊడిపోయింది అంటాడు ఒక ఆయన. పేస్ట్ వాడితే పన్ను ఊడిపోయిందట, హెయిర్ ఆయిల్ వాడితే జుట్టు బోడుగుండా అయిందట. అర్థమవుతుందా? అంట్లు తోమితే అంట్లు పగిలిపోయినాయట, బట్టలు తీసి చిరిగిపోయినాయట. ఇట్లాంటి కారణాలు వస్తాయి. ఎప్పుడు మీరు బలవంతంగా మోమాటంతో ప్రొడక్ట్ ఇప్పించినప్పుడు, అది వాళ్ళకు అర్థమయ్యి నచ్చి వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళకు మంచి కస్టమర్ అవుతారు మీరు. లేకపోతే వాళ్ళు కస్టమర్ కాదు, చుట్టుపక్కల వాళ్ళు కూడా కస్టమర్ కానివ్వరు. దయచేసి అర్థం చేసుకోండి. ఫోర్స్ఫుల్ గా మీరు ఏది చెయ్యొద్దు, వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి. ప్రొడక్ట్ లో దమ్ముని చెప్పండి, టెస్టిమోనియల్ చూపించండి, రిజల్ట్ వచ్చిన వీడియోలు చూపించండి. 100,000 వీడియోస్ ఉన్నాయి కావాలంటే. బలంగా ఈ పాయింట్స్ అని మాట్లాడు, వేరే ఏం అవసరం. వెస్టేజ్ అంటే ఏది కొనుక్కుంటే ఏంటి, కన్సిస్టెన్సీ, ఐడి గురించి మాట్లాడుతున్నారు, కానీ ఈ పాయింట్స్ మాట్లాడరు అట్లా. అర్థమవుతుందా? అండ్ నెక్స్ట్, స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూటర్ సపోర్ట్ సిస్టమ్. ఇప్పుడు నేను ఎలాగైతే వెస్టేజ్ సపోర్ట్ సిస్టమ్ అని పెట్టానో, అలా కంపెనీ కూడా మనకి డిస్ట్రిబ్యూటర్ సపోర్ట్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. దానికోసం డిఎల్సిపిలు పెట్టింది. డిఎల్సిపిలో ఒక ట్రైనింగ్ ఆలింది మన కోసమే. డిఎల్సిపి మన కోసమే. అక్కడ స్టాక్ పాయింట్ అంటాం, స్టాక్ పాయింట్ మన కోసమే. మీ భాషలో చెప్పాలి, షాప్ ఉంది, ఆ షాప్ మన కోసమే. ఆ షాప్ పక్కన ఒక ట్రైనింగ్ రూమ్ ఉంటుంది, ఆ ట్రైనింగ్ రూమ్ మన కోసమే. దేనికి? డిస్ట్రిబ్యూటర్ ట్రైనింగ్ ఇచ్చుకోవడం కోసం. ట్రైనింగ్ ఏం గైడెన్స్ ఇవ్వడం కోసం. సక్సెస్ అవ్వాలి కదా. సక్సెస్ అవ్వాలంటే అవగాహన అవసరం. అవగాహన లేనిది ఎవరు ముందుకు వెళ్ళలేరు.
మరి అలాంటి అవగాహన రావాలంటే వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ ఇవ్వాలి, గైడెన్స్ ఇవ్వాలి. దానికోసం మనకి ఎవ్రీ డిఎల్సిపిలో మనకి ఒక ట్రైనింగ్ సెంటర్ ఉంది. అది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. మనం ఎందుకు వాడుకోకూడదు? వారం వారం అవసరం ప్రతిరోజు వెళ్ళి అక్కడ మీటింగ్ చేయండి. ఎవరు వద్దంటున్నారు? లేకపోతే డిఎల్సిపిలతో మాట్లాడి వారం వారం ప్రతి మంగళవారం మాకు కావాలి, ప్రతి సోమవారం మాకు కావాలని చెప్పేసి ఆ సోమవారం రోజు ఆ టైం లాక్ చేసుకుని ప్రతి సోమవారం అక్కడ మీటింగ్ చేయండి. వచ్చిన 2, 3, 4 కూర్చోబెట్టి వాళ్ళకి డెమోలు చేసి చూపించండి. ప్రొడక్ట్ డెమో చూపించండి, రిజల్ట్ చూపించండి. సక్సెస్ అయిన వ్యక్తుల గురించి మాట్లాడి మోటివేషన్ చేయండి. ఇవన్నీ చేయకుండా వెస్టేలో జాయిన్ గా ఐడి, ఆధార్ కార్డు, ఈ ప్రొడక్ట్ వాడండి. ఎందుకు వాడతారు? పని చేయండి, కొనుక్కోండి, 10 మంది జాయిన్ చేయండి, 10 మంది మీటింగ్ తీసుకురండి. ఎట్లా తీసుకొస్తారు వాళ్ళకి తెలియకుండా? వాళ్ళ మీటింగ్ లో కూర్చోబెట్టి వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ ఇచ్చి, సలహాలు సూచనలు ఇచ్చి, ఎట్లా పిలవాలి, ఎట్లా మాట్లాడాలి, ఇవన్నీ చెప్తే వాళ్ళకి అర్థమై వాళ్ళు 10 మందిని తీసుకురాగలుగుతారు. వాళ్ళకి ఏం చెప్పకుండా ఎట్లా పిలవాలో తెలియదు, ఏం చెప్పాలో తెలియదు. మీటింగ్ రా అంటే అదే ఒక పార్టీ మీటింగ్ వెళ్ళి జెండా పెట్టుకోగానే బిర్యానీ రావడానికి. ఒకసారి ఆలోచన చేయండి. పార్టీ మీటింగ్లు కాదు, దయచేసి ఎవరు తప్పుగా తీసుకోవద్దు. ఇది జీవితాలను మార్చే మీటింగ్స్, ఒక అవగాహన కల్పించేది. మరి అటువంటి మీటింగ్స్ లో మీరుంటే మీ టీం ఉంటది. మీరు నేర్చుకుంటే మీ టీం నేర్చుకుంటది. మీరు పని చేస్తే మీ టీం పని చేస్తుంది. కంపెనీ పని చేస్తుంది, కంపెనీ నేర్పిస్తుంది, అందుకనే కంపెనీ సక్సెస్ఫుల్ గా వెళ్తుంది. ఎవరైతే ఈ బిజినెస్ లో నేర్చుకుంటున్నారో, పని చేస్తున్నారో ఆటోమేటిక్ వాళ్ళు పైకి ఎదిలిపోతా ఉంటారు. నేర్చుకోకుండా పని చేయకుండా ఉన్న వాళ్ళు అట్టనే ఆగిపోతా ఉంటారు. ఇక్కడ 2 రకాల మనుషులు ఉంటారు వెస్టేజ్ లో. పని చేసేటోళ్ళు, పని చేయనోళ్ళు. ఒకటి నేర్చుకునేటోళ్ళు, నేర్చుకోనోళ్ళు. అంతే. ఆగిపోయేటోళ్ళు, ఎదిగేవాళ్ళు. ఇవే ఈ 3 కాన్సెప్ట్లే. దీంట్లో మీరు ఎక్కడ ఉండాలని మీరు డిసైడ్ చేసుకోండి. అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ గ్రోత్. సోషల్ రెస్పాన్సిబిలిటీ గ్రోత్ అంటే నాకు చాలా బాగా నచ్చిన విషయం ఏంటంటే, వెస్టేజ్ కంపెనీ కొన్ని ఊర్లను దత్తత తీసుకొని అక్కడ వాళ్ళకి కావాల్సిన ఎవ్రీథింగ్, ఆ ఊర్లో కావాల్సిన చదువు కావచ్చు, ఫుడ్ కావచ్చు, వాటర్ కావచ్చు, మెడికల్ ఎమర్జెన్సీ కావచ్చు, అవన్నీ కూడా వెస్టేజ్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. తెలుసా ఈ విషయం మీకు? బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి, హెల్త్ క్యాంపులు చేస్తుంది. కొన్ని ఊర్లను దత్తత తీసుకొని వాళ్ళకి కావాల్సిన ఫుడ్, పిల్లల స్కాలర్షిప్స్ ఇస్తుంది. తెలుసా? పిల్లల స్కాలర్షిప్స్ ఇస్తుంది. ఎవరికైనా హెల్త్ బాగలేదంటే వాళ్ళకి హెల్త్ క్యాంపుల దాకా వాళ్ళకి యాక్టివిటీ చేస్తుంది. అంత సపోర్ట్ చేస్తుంది. దాన్నే హార్ట్ టు హార్ట్ ఫౌండేషన్ అని ఉంటది. మీరు కావాలంటే తర్వాత మీటింగ్ అయిపోయాక సెర్చ్ చేయండి. వెస్టేజ్ హార్ట్ టు హార్ట్ ఫౌండేషన్ అని చూడండి. దాంట్లో ఎంతమంది పిల్లలు స్కాలర్షిప్ వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు, ఎన్ని ఊర్లలో మంచి మంచి జరుగుతున్నది అని చెప్పేసి మీకు తెలుస్తుంది దాంట్లో. కానీ ఇక్కడ ఒక విషయం, నేను గర్వించదగ్గ విషయం, మీరు గర్వించదగిన చాలా ప్రౌడ్ గా చెప్పుకునే విషయం ఉంది. చెప్పమంటారా? ఏంటో చెప్పనా? ఆ హార్ట్ టు హార్ట్ ఫౌండేషన్ ఆ పిల్లలకి స్కాలర్షిప్స్ కానీ, బ్లడ్ బ్యాంకులు కానీ, ఊర్లను దత్తత తీసుకోవడం కానీ, దాంట్లో మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారు, నేను కూడా సపోర్ట్ చేస్తున్నా. తెలుసా? అది ఎలాగో తెలుసా? మనము రీపర్చేజ్ ఆఫర్ లో మనకి ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తుంది, చూసారా? ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తుంది, దానికి 1 రూపీ ఛార్జ్ చేస్తుంది. గుర్తుందా? 1 రూపీ. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 4 సోపులు ఫ్రీ వస్తే 4 రూపాయలు బిల్ చేస్తుంది కంపెనీ. 4 రూపాయలు వేస్తుంది అక్కడ బిల్లు. ఒక సోప్ వేస్తే 1 రూపీ. రీపర్చేజ్ లో కానీ కొత్తగా కొన్న వాళ్ళకి ఫ్రీ ప్రొడక్ట్ బదులు 1 రూపీ తీసుకుంటుంది. తెలుసా? ఆ 1 రూపీ ఏదైతుందో ఆ 1 రూపీ హార్ట్ టు హార్ట్ ఫౌండేషన్ కి వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే సోషల్ సర్వీస్ చేస్తుందో ఈ సోషల్ సర్వీస్ కి మీరు ప్రతి నెల కొనుక్కునే దాని మీద మీరు రూపాయో, 2 రూపాయలు, 3 రూపాయలు ఇస్తున్నారు చూసినారా? అది మీరు వెస్టేజ్ కి హార్ట్ టు హార్ట్ ఫౌండేషన్ కి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అంటే మన హస్తం కూడా ఆ ఊర్లు దత్తత తీసుకోవడానికి సపోర్ట్ గా మనం కూడా ఉన్నాం అని చాలా గర్వంగా చెప్పుకోవాలి. ఈ విషయం చాలా మందికి తెలియదు. సార్ చాలా మంది సార్ 1 రూపీ ఎందుకు సార్, ఫ్రీగా ఇవ్వచ్చుగా అని చాలా మంది అడిగారు తెలుసా నన్ను. సార్ ఫ్రీ అన్నారు కదా, 1 రూపీ తీసుకుంటుంది ఎందుకంటే సార్? ఆ 1 రూపీ దేనికంటే సార్, హార్ట్ టు హార్ట్ ఫౌండేషన్ అనేది ఒకటి ఉంది. దాంట్లో కంపెనీ ఇలా కొన్ని ఊర్లను దత్తత తీసుకుని అక్కడ ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, ఫుడ్ కానీ అవన్నీ ప్రొవైడ్ చేస్తుంది. బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి, హెల్త్ క్యాంప్స్, ఇవన్నీ మనం ఇచ్చే
రూపాయితోటి జరుగుతుంది సార్. అర్థమవుతుందా? 5 కోట్ల మంది ఉన్నారు. 5 కోట్ల మంది ఒక్కొక్కరు ₹1 ఇచ్చిండ్రు. ఎంత అవుతుంది? 5 కోట్లు అవుతుంది. 5 కోట్లతోటి ఆ ఊర్లోకి దత్తత తీసుకున్న వాళ్ళకి కంపెనీ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. ప్రౌడ్ గా ఉందా? ఇప్పుడు చెప్పండి, వెస్టేజ్ ఉన్నందుకు ఎంతమంది ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు? నేనే చాలా హ్యాపీ, చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. నేను ఇచ్చే రూపాయి, ₹2 అంటే ఎవ్రీ మంత్ నేను చేసే బిల్లులో ₹1, ₹2, ₹3 వెళ్తా ఉంది. దాని ద్వారా నేను ఎవరో ఎక్కడికో స్కూల్లో స్కాలర్షిప్ కో, పిల్లల స్కాలర్షిప్ కో, లేకపోతే ఇంకెవరికో నేను హెల్ప్ చేస్తున్నానే ప్రౌడ్నెస్ నాకుంది. మీకుందా? అందుకే వెస్టేజ్ ఎందుకు చేయాలంటే ఎందుకు చేయాలి? కంపెనీ చూడండి, వేరే వేరే కంపెనీలు ఎన్ని డబ్బులు వస్తే అన్ని మింగుదామా, మిగిలిన మొత్తం దోచుకొని వెళ్దామా అంటారు. కానీ వెస్టేజ్ కంపెనీ మనకి 60% ఇవ్వడమే కాకుండా ఇంకా అదనంగా పెంచి 65% మనకి రిటర్న్ ఇస్తూ, పైగా మనకి ప్రతి నెల ఆఫర్స్ పెడుతుందా? ప్రతి నెల ఏదో ఒక స్పెషల్ ఆఫర్స్ పెడుతుందా? డిస్కౌంట్స్ ఇస్తుంది, ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తుంది, కన్సిస్టెన్సీ ఆఫర్స్ ఇస్తుంది. అది కాకుండా బౌల్స్ అనో, ఐరన్ బాక్స్ లను, అదనో ఇదనో ఏదో ఒకటి చేస్తా ఉంది. మరి చెప్పండి, వేరే కంపెనీలు చేస్తున్నాయి ఇట్లా? మరి వెస్టేజ్ కంపెనీలో ఉండటం నిజంగా మరి అదృష్టం. ఎందుకంటే మనం కూడా ఒక సేవలో ఒక 4-5 ఊర్లకి మనం కూడా సపోర్ట్ చేస్తున్న ఫీలింగ్ అనేది మనకి చాలా గర్వంగా ఉంటది. అర్థమవుతుందా? ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. రైట్? ఇది ఫస్ట్ వన్. వెస్టేజ్ ఎందుకు అంటే ఇది మెయిన్ రీజన్. అండ్ తర్వాత చూసుకున్నట్టయితే వై వెస్టేజ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ కంపెనీస్. మళ్ళీ మాట్లాడుకుందాం. వేరే వేరే కంపెనీలకి దీనికి ఎందుకు డిఫరెన్స్ ఉంది అంటే మళ్ళీ చెప్తా. దీంట్లో వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, హై క్వాలిటీ అండ్ ఇన్నోవేటివ్ రేంజ్. వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ప్రపంచ స్థాయి ప్రొడక్ట్స్ ఉన్నాయి, క్వాలిటీలో హై ఉన్నాయి, అండ్ కొత్త ప్రొడక్ట్స్ ఈజీగా. ఇప్పుడు చూడండి, విటమిన్ డి అంటే ఒకప్పుడు క్యాప్సిల్స్ ఉండే, విటమిన్ సి అంటే ఒకప్పుడు క్యాప్సిల్స్ ఉండే. అర్థమవుతుందా? విటమిన్ సి అంటే క్యాప్సిల్, ఇప్పుడు ఏంటి, జస్ట్ స్ప్రే చేసి వచ్చినాయి. జస్ట్ స్ప్రే చేసుకుంటే 95% మన బాడీకి అబ్జర్వేషన్ అవుతుంది. విత్ ఇన్ సెకండ్స్ లో మనకి బాడీకి వెళ్ళిపోతుంది. జూ గార్డెన్ ఆడవాళ్ళకు ఒక అద్భుతమైన ప్రొడక్ట్స్, హెల్తీగా ఉండడం కోసం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు, వాళ్ళ కోసం, పిల్లల కోసం ఒక న్యూట్రిషన్ ఫుడ్, పెద్దవాళ్ళ కోసం, అలాగే వాటర్ ప్యూరిఫైయర్ ఒక ఫ్యామిలీ కోసం. ఇలా ఇన్నోవేషన్ కొత్త కొత్త ప్రొడక్ట్స్ తీసుకొచ్చింది. అండ్ ఇంకోటి జీరో డెబిట్ కంపెనీ. అంటే ఇక్కడ ఏంటంటే మనం ₹1 పెట్టేది కాదు, రూపాయి కట్టేది కాదు, కట్టించేది కాదు. మనం ₹1 కూడా ఇక్కడ నష్టపోయేది లేదు ఈ కంపెనీలో ఉంటే ఉన్నన్ని రోజులు. సో నేనంటే కంపెనీ పోయినా నాకు నష్టం లేదు అంట. ఎందుకంటే కంపెనీ డబ్బులు ₹1 కట్టలేదు, ఎవరితో కట్టిలే. వేరే కంపెనీలు ఉంటాయి, 5,000 కట్టు, 10,000 కట్టు, 20,000 కట్టు, 10 మంది కట్టించు అంటాడు. వాడు వచ్చి చెట్ల కట్టేసి కొడతాడు మనల్ని ఎప్పుడు కంపెనీ పోయినప్పుడు. ఇక్కడ మనం నష్టపోయేది ఏమీ లేదు. ఫైనాన్షియల్ గా వెరీ స్ట్రాంగ్ గా ఉంది కంపెనీ, స్టేబుల్ గా ఉంది, వెరీ సక్సెస్ఫుల్ గా వెళ్ళిపోతా ఉంది. మరి ఒక కంపెనీ సక్సెస్ఫుల్ గా వెళ్ళిపోతుంది, వేరే కంపెనీ ఇట్లా లేవు. 1 year ఇట్లా మెరుపులు మెరుస్తాయి, తర్వాత మెరవి ఆగిపోతాయి. అర్థమవుతుంది? మనకు కూడా చూడండి, వర్షాకాలంలో ఎట్లయితే సీజన్ లో మెరుపులు మెరిచినట్టు, ఉరుములు ఉరిమినట్టు ఒక కంపెనీ వస్తుంది, టక్క టక్క మెరుపులు మెరిపిస్తుంది. ఒక 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు, సంవత్సరం, మాక్సిమం 2 సంవత్సరాలు. తర్వాత ఉరుములు ఉండవు, మెరుపులు ఉండవు. చూద్దామన్నా వినపడవు, విందామన్నా వినపడవు. కానీ అంతమంది కంపెనీ, కొంతమంది అట్లాంటి కంపెనీలే కావాలి. షార్ట్ కట్ కంపెనీలు నమ్మకండి. లాంగ్ టర్మ్ లో ఉన్న కంపెనీ కావాలి, లైఫ్ లాంగ్ మనకు తోడుగా ఉండే కంపెనీస్ కావాలి. అండ్ మూడోది రోబస్ట్ మార్కెటింగ్ ప్లాన్. సో ఇక్కడ నువ్వెంత చేస్తే అంత ₹1 కూడా తేడా రాదు. అర్థమవుతుందా? ₹1 కూడా తేడా రాదు. ఇంజనీరింగ్ ప్లాన్ అంటారు దీన్ని, ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టిరు. ఇంజనీర్ ప్లాన్ ఇస్తే యాజ్ గా మనం అలా కడితే ఇల్లు అట్లనే వస్తుంది. మనం ఇంజనీర్ ప్లాన్ సొంతంగా కట్టుకుంటే సొంతంగా ఇదే. కంపెనీ కూడా ఒక పర్ఫెక్ట్ ప్లాన్ చేసింది. ఆ ప్లాన్ ప్రకారంగా మనం పనిచేస్తే, ఆ ప్లాన్ ప్రకారంగా పనిచేస్తే మనకి లెవెల్ వస్తుంది. ఆ ప్లాన్ ప్రకారంగా పనిచేస్తే అవార్డ్స్ వస్తాయి, రివార్డ్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. మనం మార్చేది ఏముండదు, ఆల్రెడీ సెట్ బ్యాక్ చేసి పెట్టేసి. అండ్ అన్నిటికి మించి వెస్టేజ్ బాగా నచ్చింది నాకు ఏంటంటే స్ట్రాంగ్ ఎథిక్స్ అండ్ వాల్యూస్. ఎథిక్స్ అండ్ వాల్యూస్, కొన్ని విలువలతోటి కంపెనీ వెళ్తుంది. అర్థమవుతుందా? దీంట్లో ఏ దాగుడు మూతలు ఉండవండి. చూడండి,
ఎలాంటిది ఉండదు. ఇక్కడ వచ్చే స్ట్రాంగ్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ తో కంపెనీ వెరీ క్లియర్ గా వెళ్తుంది. ఎటువంటి మోసం చేసేది కాదు, ఎటువంటిది ఇబ్బంది పెట్టేది కాదు. అండ్ గ్లోబల్ ప్రెసెన్స్ ఎక్స్పాండ్ 8 దేశాల్లో, వరల్డ్ వైడ్ గా 8 దేశాల్లో బిజినెస్ చేస్తున్న కంపెనీ. వేరే కంపెనీలకు మనకి ఇదే డిఫరెన్స్, వాళ్ళకి లేవు. అండ్ ఫైనల్ గా ఏంటంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు, వాళ్ళకి ఇట్లా కూర్చోబెట్టి ట్రైనింగ్లు ఇచ్చితే లేవు. ఏమన్నా జూమ్ మీటింగ్ కూడా మోటివేషన్ ఉంటది. కంపెనీ ట్రైనింగ్స్ ఉండవు, లిటరేచర్ ట్రైనింగ్స్ ఉండవు, వర్క్ షాప్స్ ఉండవు, వెల్నెస్ ప్రోగ్రామ్స్ ఉండవు, అవార్డ్ ఫంక్షన్స్ ఉండవు. ఇక్కడ ఎక్సలెంట్ ట్రైనింగ్ అండ్ సపోర్ట్ ఉంది కంపెనీ ద్వారా. పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. అందుకే వెస్టేజ్ చాలా మంది లీడర్స్ అవుతున్నారు. వేరే కంపెనీలో ఒక్కరిద్దరే కనపడతారు టాప్ లో, కానీ వెస్టేజ్ లో ఇప్పటికీ 3,500 మంది లక్షాధికారులు ఉన్నారు. లక్షలు అంటే 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 10, 15, 20, 30 లక్షలు, అట్లా 1,50 లక్షలు సంపాదించడం. ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ చేస్తుంది, స్టూడెంట్స్ కు ఎస్ అనే ప్రోగ్రామ్ చేస్తుంది. ఎస్ అంటే యూత్ ఎంపవర్మెంట్ సెమినార్. విఎఫ్ చేస్తుంది, వెస్టేజ్ అవార్డ్ ఫంక్షన్ చేస్తుంది. విడబ్ల్యూఎస్ ట్రైనింగ్స్ ఇస్తుంది, వెస్టేజ్ వెల్నెస్ సింపోజియం. విఎల్సి అని ట్రైనింగ్స్ ఇస్తుంది, వెస్టేజ్ లీడర్షిప్ కాంక్లీవ్ అని. విఐపి వెస్టేజ్ ఇనిషియేషన్ ప్రోగ్రామ్ అని కొత్తగా వచ్చిన వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంది. బిఎండబ్ల్యూ ప్రోగ్రామ్ చేస్తుంది, బ్యూటీ మేకప్ వర్క్ షాప్ అని. మరి ఇవన్నీ నాకు ఎట్లా తెలుసు? అవన్నీ నా అటెండ్ అయినా నేను నేర్చుకున్నా కాబట్టి నాకు తెలుసు. ఎన్ని రకాలుగా కంపెనీ మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్తుంది. దాంతోపాటు మీ యొక్క అప్లైన్స్, సో ట్రైనింగ్స్ ఇస్తున్నారు, వెరీ గుడ్. ఇచ్చే వాళ్ళకంతా వెరీ గుడ్, ఇవ్వకపోతే స్టార్ట్ చేయండి. వచ్చిన డిస్ట్రిబ్యూటర్లకు మనం మోటివేషన్ కంటే ఇవ్వాల్సింది ఎడ్యుకేషన్. ఎట్లా ముందుకెళ్ళాలి, ఎట్లా చేయాలి, ఏం చేస్తే ఏమొస్తుంది, వచ్చిన అడ్డంకులు ఎట్లా దాటుకోవాలి అని చెప్పేది మోటివేషన్. కానీ ఏ పని చేస్తే మళ్ళీ అది రాకుండా ఉంటది అనేది ఎడ్యుకేషన్. అటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కంపెనీ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇటువంటి బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. అండ్ క్రియేటింగ్ వెల్త్ అండ్ స్ప్రెడింగ్ వెల్నెస్. ఒక సంపదను సృష్టిస్తుంది కంపెనీ. ఉండడానికి కారణం ఏంటంటే ఇప్పటికీ వెల్త్ ని క్రియేట్ చేస్తుంది, సంపదని క్రియేట్ చేస్తుంది, వెల్నెస్ ని, ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని, ఆనందాన్ని స్ప్రెడ్ చేస్తుంది. మరి అందులో మీరు ఉండాలనుకుంటే మీరు కూడా బలంగా తీసుకోండి, ఇది వెస్టేజ్ కి అదర్ కంపెనీస్ కి డిఫరెన్స్. అండ్ మరి వెస్టేజ్ మనకి 9 రకాల ఆదాయాలు ఇస్తుంది. 1 కాదు, 2 కాదు, 9 రకాల ఆదాయాలు ఇస్తుంది. ఆ 9 రకాల ఆదాయాల్లో ఫస్ట్ మనకి ఇచ్చేది ఏంటంటే సేవింగ్స్ అండ్ కన్జంప్షన్ 30% ఇస్తుంది. అంటే మీకు 100 రూపాయలు ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఉంది ఆ ప్రొడక్ట్, మీకు 100 రూపీస్ ఉంది అంటే ఇది ఎంఆర్పి ధర అయితే మీకు 30% అంటే 70 రూపాయలకు మీకు ఇస్తా అంటుంది. ఎవరైతే దీంట్లో గవర్నమెంట్ గుర్తింపు పొందిన ఏదైనా ఒక ఐడిని ఇచ్చినట్టయితే మీకు ఒక మెంబర్షిప్ వస్తుంది. దాని ద్వారా మీకు 100 రూపాయలు వస్తుంది, 70 రూపాయలకు వస్తుంది. చాలా మంది ఎంఆర్పి చూసి ఎక్కువ రేట్ అనుకుంటారు, కానీ ఇక్కడ మెంబర్షిప్ తీసుకుంటే సరాసరి 100 రూపాయలు వస్తూ 70 రూపాయలకు తగ్గుతుంది. ఒకసారి ఆలోచన చేయండి. అన్ని ప్రొడక్ట్స్, ఇదే కాదు, అన్ని ప్రొడక్ట్స్ పైన అప్ టు 30, కొన్నిటి మీద 10 ఉంటది, కొన్నిటి మీద 20 ఉంటది, కొన్నిటి మీద 25 ఉంటది, కొన్నిటి మీద 30 ఉంటది. ఇట్లా ఓవరాల్ గా చూసుకుంటే అప్ టు 30% వరకు మనకి డిస్కౌంట్ ఇస్తుంది. డైరెక్ట్ ఎంఆర్పి పైన 10 to 30%, 70 నుంచి 90 రూపాయల వరకు మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎవరికి? వెస్టేజ్ లో మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరికి అప్ టు 30% వరకు డిస్కౌంట్ వస్తుంది. ఇది ఫస్ట్. రెండోది పెర్ఫార్మెన్స్ బోనస్. రెండోది ఏంటి అంటే పెర్ఫార్మెన్స్ బోనస్. పెర్ఫార్మెన్స్ బోనస్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనం ఏదైతే కొనుక్కున్నామో ఆ కొనుక్కునే దాని మీద క్యాష్ బ్యాక్ వస్తుంది. కొనుక్కునే దాని మీద మనకి కంపెనీ క్యాష్ బ్యాక్ ఇస్తుంటది. అర్థమవుతుందా? కొనుక్కునే దాని మీద క్యాష్ బ్యాక్ వస్తుందంటే అది మనకు ఒక ఆదాయం. ఎంత? 5% నుంచి 16% ఇస్తుంది. 5% నుంచి 16% ఇస్తుంది. ఒకసారి ఆలోచన చేయండి. మామూలుగా మన దగ్గర ఎక్కడన్నా సూపర్ మార్కెట్ లో, ఆ మార్ట్లో, ఈ మార్ట్లో, టీ మార్ట్లో ఒక 2% తగ్గుతుందంటేనే పరుగులు తీస్తాం, క్యూలో కడతాం. మరి అలాంటిది ఇక్కడ కంపెనీ ఏం చేస్తుంది? 5% నుంచి 16% మనకు క్యాష్ బ్యాక్ ఇస్తుంది. డిస్కౌంట్ ఇవ్వడమే కాదు, డిస్కౌంట్ ఇస్తుంది, 10 to 30% డిస్కౌంట్ ఇస్తుంది. అలాగే మన అకౌంట్ డబ్బులు వేస్తుంది. 5% నుంచి 16% లెవెల్స్ బట్టి దీంట్లో 5%, 8%,
12%, 16% ఉంటుంది. మనం చేసే బిజినెస్ బట్టి, మనం చేసే షాపింగ్ బట్టి మనకి క్యాష్ బ్యాక్లు అనేవి వస్తాయి. అర్థమవుతుందా? ఇలా పెర్ఫార్మెన్స్ బోనస్ అని క్యాష్ బ్యాక్ ఇస్తుంది. 5% నుంచి 16% ఇస్తుంది. అండ్ దాని తర్వాత డైరెక్టర్ బోనస్. ఎప్పుడైతే మీరు 16% ఎలిజిబుల్ అవుతారో, ఈ 16% రీచ్ అయిన తర్వాత అంటే చూడండి, ఇందులో 30 రూపాయలు కొనుక్కుంటే ఒక పీవీ వస్తుంది. అలా మీరు 600 పీవీ టచ్ చేస్తే 8% అంటారు. మీరు ఒక పీవీ బిజినెస్ చేస్తే 5%, 600 పీవీ బిజినెస్ చేస్తే 8%, 2400 పీవీ చేస్తే 12%, 5500 పీవీ చేస్తే 16%. అర్థమవుతుందా? మీరు 30 రూపాయలు కొనుక్కుంటే ఒక పీవీ ఇస్తుంది. అలాగా మీరు ఒక పీవీ బిజినెస్ చేస్తే 5%. 600 పీవీ మీరు మీ పర్చేజ్ చేసిన మీరు ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ మీ టీమ్ మెంబర్స్ మై నెట్వర్క్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్చేజ్ చేస్తే ఆ పీవీ మొత్తం మీకు యాడ్ అవుతుంటది. దాని మీద మీరు 600 పీవీ ఎప్పుడైతే రీచ్ అవుతారో అది 8% అంటారు. 2400 పీవీ రీచ్ అయితే 12%, 5500 రీచ్ అయితే 16%. ఎప్పుడైతే మీరు 16% అవుతారో అప్పుడు మిమ్మల్ని ఒక బ్రాంచ్ డైరెక్టర్ గా ప్రమోషన్ ఇచ్చి, ఫస్ట్ ప్రమోషన్ అక్కడ డైరెక్టర్ బోనస్ 15% ఇస్తారు. అంటే మన కంపెనీ కంప్లీట్ గా 65% ప్రొవైడ్ చేస్తుంది. ఆ 60% ప్రొవైడ్ చేసే దాంట్లో ఒక నిమిషం రైట్. సో 65% ప్రొవైడ్ చేసే దాంట్లో 15% కంపెనీ మనకే ఇస్తుంది. ఒకసారి ఆలోచన చేయండి. 65%లో 15% మనకి ఇది వస్తుంది. 16% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 31% మీరు ఒక ప్రమోషన్ తీసుకుంటేనే వస్తుంది. మరి బ్రాంచ్ డైరెక్టర్ అవ్వాలంటే ఎంత సార్ అంటే మినిమం ఒక 2 లక్షల వ్యాపారం. మీరు మీ టీం కలిసి 2 లక్షల వ్యాపారం ప్రతి నెల చేస్తుంటే ప్రతి నెల నీకు 30% వస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 20,000 ఎర్న్ చేయొచ్చు. 20,000-25,000 చెక్ మీ అకౌంట్ లో పడుతుంటది 2 లక్షల వ్యాపారం చేస్తే. బ్రాంచ్ డైరెక్టర్ అవ్వాలంటే 2 లక్షల వ్యాపారం అవ్వాలి. ప్రతి నెల మీరు బ్రాంచ్ డైరెక్టర్ గా మీరు మీ టీం కలిసి 2 లక్షలు, మీరు 1000, 2000, 3000 కొనుక్కోండి. కానీ 2000, 3000, 1500 కొనుక్కునే వాళ్ళు తయారు చేసి ఒక 2 లక్షల వ్యాపారం ప్రతి నెల అయ్యేలా చేసుకోండి. ప్రతి నెల 20,000 నుంచి 25,000 అకౌంట్ లో పడతాయి. సింపుల్. 20,000 రావాలంటే వెస్టేజ్ లో 2 లక్షల వ్యాపారం చేయాలి. 10,000 కావాలంటే వెస్టేజ్ లో 1 lakh రూపీ వ్యాపారం చేయాలి. 1 లక్ష రూపాయల వ్యాపారం చేయాలి. డైరెక్టర్ బోనస్ రావాలంటే ప్రతి నెల మీరు 60,000 బిజినెస్, 60 నుంచి 70,000 బిజినెస్ చేస్తే ఈ 15,000 రూపాయల 15% బోనస్ వస్తుంది. ఈ డైరెక్ట్ బోనస్ రావాలంటే. టీమ్ బిల్డింగ్ బోనస్ చేయాలంటే ఒక 80,000 బిజినెస్, ప్రతి నెల 80,000 బిజినెస్ చేస్తే మీకు డైరెక్టర్ బోనస్ వస్తుంది, పెర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది, అలాగే టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. 3 బోనస్లు వస్తాయి. అర్థమవుతుందా? జస్ట్ 80,000 రూపాయల వ్యాపారం ప్రతి నెల జరిగితే. ఎప్పుడు మీరు 16% అయిన తర్వాత, బ్రాంచ్ డైరెక్టర్ అయిన తర్వాత జస్ట్ 80,000 రూపాయల వ్యాపారం చేస్తే మీకు 16 + 15 + 3 ఎంత అండి? 16 + 15 ఎంత? 31 + 3 34% వస్తుంది. జస్ట్ 80,000 ఎవ్రీ మంత్ బిజినెస్ చేస్తే దాని మీద మీకు మినిమం 7,000, 8,000, 10,000 అదే 2 లక్షలు బిజినెస్ చేశారనుకోండి. టీమ్ బిల్డింగ్ బోనస్ ఎలిజిబుల్ అయిన తర్వాత మీరు 2 లక్షలు బిజినెస్ చేస్తే మీ ఇన్కమ్ వచ్చేసి 25,000 పైనే ఉంటుంది. అండ్ 4వది బాగా నాకు నచ్చింది ఏంటంటే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 18% ఇస్తుంది. 18%. అంటే చూడండి, అసలైన పెద్ద ఇన్కమ్ ఇదే. ఒక పీవీకి 2 రూపాయలు లెక్కన ఇస్తుంది. అర్థమవుతుందా? లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. ఒక్కసారి లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అంటే ఒక 2 లక్షల వ్యాపారం మీ టీం, ఈడనేమో మీరు 2 లక్షలు చేస్తే 2,500 అట్లా వస్తుంది. ఈ లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ రావాలంటే నీ కింద ఉన్న లీడర్ తోటి 2 లక్షల వ్యాపారం చేయించాలి. ఇప్పుడు నేనున్నా, ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేశానంటే, ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు? ఓకే, సో ఇక్కడ ఆంజనేయులు గారు ఉన్నారు. ఆంజనేయులు గారు 2 లక్షల వ్యాపారం తనతో చేపిస్తే ఆంజనేయులు గారికి 20,000 చెక్ వస్తుంది, నాకు 20,000 చెక్ వస్తుంది. ఇద్దరికి వస్తుంది. తనతో 2 లక్షలు చేపిస్తే నాకు వస్తుంది, తనకు వస్తుంది. అదే నేను ఒక్కనే చేసిన అనుకోండి, నాకే 20,000 వస్తుంది. అది ఆంజనేయులు నా కింద ఉన్న ఆంజనేయులు గారితో చేపిస్తే 2 లక్షలు, తనకి 20,000 వస్తుంది, నాకు 20,000 వస్తుంది. నాకు ఆంజనేయులు గారి నుంచి 20,000 రావాలంటే ఆంజనేయులు గారితో నేను 2 లక్షల వ్యాపారం చేయించాలి. అంటే 2 లక్షల వ్యాపారం చేయించాలంటే ఉన్న భూములు తాకట్టు పెట్టి, లేకపోతే ఇంకేదో తాకట్టు పెట్టి 2 లక్షలు తీసుకొచ్చి కొట్టియాలి. అంతేనా? కాదు.
వాళ్ళకి ఈ బిజినెస్ ఎట్లా చేయాలో నేర్పించి వాళ్ళకు కస్టమర్స్ క్రియేట్ చేసి వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఇచ్చి అవగాహన ఇచ్చి వాళ్ళకు 2 లక్షలు బిజినెస్ అయ్యేలాగా కస్టమర్ బేస్ ని మనం క్రియేట్ చేసుకోవాలి. సింపుల్ అండి. ఒక 100 మంది ఉన్నారు. 100 మంది ఉన్నారు. 2,000 రూపాయలు కొనుక్కుంటున్నారు. ఎంత అయితే 2 లక్షలు అయితే. అర్థమవుతుందా? 100 మంది ఒక్కొక్కరు 2,000 రూపాయలు కొనుక్కునేటోళ్ళు తయారు చేసినాం. 2 లక్షలు అవుతుంది. ప్రతి నెల 20,000 పడుతుంది. ఇట్లా మనం ఒక లీడర్ తయారు చేయాలి. ఒక లీడర్ అంజనేయులు గారు తయారు చేస్తే తనకి 20,000 వస్తుంది, నాకు 20,000 వస్తుంది. కవిత మేడం తయారు చేస్తే తనకి 20,000 వస్తుంది, నాకు 40,000 వస్తుంది. ఇద్దరికి 20,000 ఇప్పిస్తే నాకు 40,000 వస్తుంది. మంజుల గారికి 20,000 ఇప్పిస్తే ముగ్గురికి 20,000 ఇప్పిస్తే నాకు 60,000 వస్తుంది. ఎందుకు వాళ్ళ పేర్లు చెప్తున్నట్టు వాళ్ళ వీడియోలు నాలో ఉన్నారు కాబట్టి వాళ్ళ పేర్లు చెప్తున్నా. అర్థమవుతుందా? అట్లా 4వ వ్యక్తిని తయారు చేస్తే 20,000 ఇప్పించిన అనుకోండి, ఆ నలుగురికి 20,000 ఇప్పిస్తూ నాకు 80,000 వస్తుంది. అది 5గురికి ఇప్పిస్తే 1,00,000 రూపాయలు వస్తుంది. 6గురికి ఇప్పిస్తే 1,50,000 వస్తుంది. అంటే నా చెక్కు పెరగాలంటే నేను 20,000 సంపాదించే లీడర్స్ తయారు చేయాలి. ఎంత మందిని 20,000 ఇప్పిస్తే నాకు అంత 20,000 చెక్కు పెరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, నేను పని చేయాలో వద్దా? ఇప్పుడు మీరు పని చేయాలో వద్దా? ఒక్కసారి ఆలోచన. ఇది చేయకుండా నాకు వెస్టేజ్ లో డబ్బులు రావట్లే, వెస్టేజ్ లో పైసలు రావట్లే అంటే నువ్వు చేయట్లే కాబట్టి రావట్లేదు. చేస్తే కంపెనీ ఆల్రెడీ వెస్టేజ్ కంపెనీ డిజైన్ చేసి పెట్టింది ఒక సాఫ్ట్వేర్. నువ్వు ఎంత చేస్తే అంత వస్తుంది. నువ్వు ఇక్కడ 5,625 పీవీ అంటే 2 లక్షల వ్యాపారం వాడుక భాషలో చెప్తున్నా మీకు అర్థం కావాలని. 2 లక్షల వ్యాపారం కనుక మీరు చేశారా, 20,000 రాకపోతే నన్ను అడగండి. అలాగే మీ టీం తోటి 2 లక్షల వ్యాపారం చేపించి మీరు సైడ్ వాల్యూ మిగతా టీం తోటి ఒక 60,000 బిజినెస్ చేయండి, మీకు 25,000 రూపాయలు చెక్ వస్తుంది. ఇక్కడ చేయకుండా ఊరికే చూస్తూ ఉండి నాకు పైసలు రావట్లేదు, నాకు చెక్కు రావట్లేదు, నాకు టీం రావట్లేదు, టీం నిలబడట్లేదు అంటే ఎందుకు నిలబడతారు? టీం నిలబడాలంటే వాళ్ళు డబ్బులు ఇప్పియాలి. టీం నిలబడాలంటే వాళ్ళకి హోప్ ఉండాలి. అండ్ 6వది వచ్చేసి ట్రావెల్ ఫండ్. అంటే ఈ ట్రావెల్ ఫండ్ ద్వారా సంవత్సరానికి 3 సార్లు ఫారిన్ కంట్రీస్ వెళ్ళొచ్చు. విదేశాలకు కంపెనీ తీసుకెళ్తుంది. సంవత్సరానికి 3 ట్రిప్పులు అండి. యాక్చువల్ గా ఈ నెలలో ఉంది, కానీ నేను వెళ్ళట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ థాయిలాండ్ పోయినా 2 సార్లు. ఇంకేం పోతాం? 2 సార్లు పోయినా కాబట్టి 3సారి పోవట్లా. టీములు ఎవరు వస్తే పోదామంటే టీములు ఎవరు రావట్లేదు. అందుకోసం నేను కూడా వెళ్ళట్లా. నెక్స్ట్ ట్రిప్ ఉంటుంది. నెక్స్ట్ ఆస్ట్రేలియా ఉంటుందో, న్యూజిలాండ్ ఉంటుందో, ఎక్కడ ఉంటుందో తెలియదు. మళ్ళీ జూన్ లో ఉంటది, మళ్ళీ నవంబర్ లో ఉంటది. ఫిబ్రవరి, జూన్, నవంబర్ ఇట్లా 3 ట్రిప్లు పంపిస్తుంది. దానికోసం ఈ ట్రావెల్ ఫండ్ ఇస్తుంటది. ప్రతి నెల ఫండ్ ఇస్తుంటది ఈ ఫండ్. అది నాకు ప్రతి నెల 10,000, 15,000, 20,000, 30,000 అట్లా వస్తుంటది ట్రావెల్ ఫండ్ ఫారెన్ ట్రిప్ వెళ్ళడానికి. రైటా? అండ్ దాని తర్వాత కార్ ఫండ్ ఇస్తుంటది 7వది. కార్ ఫండ్ దేనికోసం అండి? ట్రావెల్ ఫండ్ ఫారెన్ ట్రిప్ వెళ్ళడానికి, ట్రావెల్ చేయడానికి. ట్రావెల్ అంటే మన ఊరు నుంచి మన మండలానికి, మన ఊరు నుంచి మన జిల్లాలకు కాదు, విదేశాల్లో ట్రావెల్ చేయడానికి. మరి కార్ ఫండ్ అంటే దేనికి? సొంత కారు అంటది కదా, సొంత కారు కళ ఉంటది. డ్రీమ్ కార్ ఉండాలి. మనకంటే ఒక కారు ఉండాలి. ఇప్పుడు ఒకప్పుడు బైక్ ఉంటే ఇది వస్తుండేది, కానీ ఇప్పుడు ఏంటి, ప్రతి ఒక్క ఇంట్లో కారు ఒక స్టేటస్ అవసరం పడింది ఇప్పుడు, అవునా? సో మరి సొంత కారు కళ నెరవేర్చుకోవడం కోసం కంపెనీ కార్ ఫండ్ ఇస్తుంది. ఆ కార్ ఫండ్ కూడా 5% ఇస్తుంది. అర్థమవుతుందా? అలాగే సొంత ఇంటి కళను నెరవేర్చుకోవడం కోసం హౌస్ ఫండ్ ఇస్తుంది. సొంత ఇంటి కళను నెరవేర్చుకోవడం కోసం హౌస్ ఫండ్ ఇస్తుంది. అండ్ అలాగే హౌస్ ఫండ్ ఇచ్చేటోళ్ళని, కార్ ఫండ్ ఇచ్చేటోళ్ళు తీసుకునేటోళ్ళని, ట్రావెల్ ఫండ్ తీసుకునేటోళ్ళని, నెలకి 20,000, 30,000, 40,000 సంపాదించి ఎంత డబ్బులు సంపాదించేటోళ్ళని తయారు చేస్తే అంత బోనస్ ఇస్తుంది. దాన్ని ఎలైట్ క్లబ్ బోనస్ అంటారు. ఆ బోనస్ ఎంత ఇస్తుందో తెలుసా? అప్ టు 20 lakhs. అప్ టు 20 lakhs. 2,000 రూపాయల నుంచి 20 లక్షల దాకా ఇస్తారు. నాకు వచ్చింది హైయెస్ట్, నాకు వస్తుంది 40,000, 50,000 వస్తుంది. కానీ నా పైన ఉన్న సార్ వాళ్ళకి 80,000, 1,00,000, 2 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు కూడా వచ్చి సిద్ధార్థ్ సింగ్ సార్కి 20 లక్షలు ఇస్తుంది ఈ బోనస్. నా టార్గెట్ ఇదే. ఇది 20 లక్షలు తీసుకోవాలనేది నా టార్గెట్. అదొక్కటే 20 లక్షలు. అదొక్కటే 20 లక్షలు అంటే నా చెక్కు 1 కోటి రూపాయలు ఉంటుంది. అది రావాలంటే 100 మంది లక్షాధికారులు తయారు చేయాలి. అదే నా టార్గెట్. ఆ 100 మంది లక్షాధికారులు తయారు చేస్తే ఆటోమేటిక్ నా చెక్కు వస్తుంది. దానికోసం మరి ఆ లక్షాధికారి ఎవరైనా ఎత్తుకుతున్నా, కానీ ఎవరు కూడా నాకు 1,00,000 కావాలని ఎంటబడట్లే నా ఎంట. వచ్చిందే చాలు పోయి అనుకుంటారు. అర్థమవుతుంది? వచ్చిందే చాలు అనుకుంటే మీరు అక్కడే ఉంటారు, నేను ఎక్కడే ఉంటా. అదే మనం 1,00,000 కావాలంటే మీరు ఎదుగుతారు, నేను ఎదుగు. ఇప్పించడానికి నేను రెడీ. 1,00,000 రూపాయలు ఎట్లా సంపాదించాలో దాని ప్లాన్ ఇవ్వడానికి రెడీ, ఎట్లా చేయాలో చెప్పడానికి రెడీ,
గైడెన్స్ ఇస్తూ తీసుకెళ్ళడానికి రెడీ, కానీ తీసుకోవడానికి మీరు రెడీ ఉండాలి. అర్థమవుతుందా? తీసుకోవడానికి మీరు రెడీగా ఉంటే నేను ఇచ్చేది నేను ఇస్తాను. మరి ఇప్పుడు చెప్పండి, ఈ ఆదాయాలు మనం ఇట్లా చెప్తున్నావా? అబ్బే కొనుక్కో, ఆధార్ కార్డు ఐడి తీసుకో, జాయిన్ గా 3 నెలలు 4 నెలలు కొనుక్కో, 5 నెలల ఫ్రీ వస్తుంది, ఆధార్ కార్డు జాయిన్ చేయి, అంతే. ఇదే వెస్టేజ్ ప్లాన్ అంటే. అంతేనా? అసలు వెస్టేజ్ లో ఏముంది? వెస్టేజ్ ఏమి ఇస్తుంది? 9 రకాల ఆదాయాలు అంటే అసలు ఏవి ఏంటి? పర్పస్ ఏంటి? అసలు ఎందుకు ఇస్తుంది? ఎందుకు ఇస్తుంది? చెప్పాక 9 రకాల ఆదాయాలు ఎందుకు? ఫారెన్ ట్రిప్ వెళ్ళడానికి, కారు అనే కళ నెరవేర్చుకోవడానికి, సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికి, డబ్బులు సంపాదించడానికి, లీడర్ గా ఎదగడానికి, కొన్ని వేల మందికి హెల్ప్ చేయడానికి, రేపటి 3 తరాల జీవితాలకు ఒక వెలుగునివ్వడానికి, ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడానికి 9 రకాల ఆదాయం. ఇక్కడ ఈ సపరేట్ ఎందుకు ఉన్నాయో తెలుసా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 2 సపరేట్ ఉన్నాయి. 3, 4, 5, 6, 7, 9 సపరేట్. ఎందుకంటే పైసలు పడేది ఇయే. పైసలు రావాలంటే 3 నుంచి వస్తాయి, 3, 4 నుంచి పైసలు కనపడతాయి. పైన 2 అన్ని ఎవరికి కొనుక్కుంటే వచ్చేది, కొంతే వస్తాయి. కొనిపిస్తే వచ్చేవి 3 నుంచి స్టార్ట్ అవుతాయి. బిజినెస్ చేస్తే వచ్చేవి 4 నుంచి స్టార్ట్ అవుతాయి. లీడర్లు తయారు చేస్తే 5 నుంచి స్టార్ట్ అవుతాయి. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, మరి మీరు కొనుక్కుంటూ ఉంటారా? వెరీ గుడ్. మీకు హెల్త్ కాన్షియస్ ఉంది, మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు, 100 సంవత్సరాలు చల్లగా బతకాలి. కానీ 100 సంవత్సరాలు చల్లగా బతకాలంటే ఇంట్లో ఏసీ ఉండాలిగా. సార్ ఏసీ ఎవరి దగ్గర ఉంటుందంటే, సార్ వాళ్ళు బలిసిన వాళ్ళు పెట్టుకుంటారు సార్. ఏసీ ఎంత అంటే 30,000, 40,000, 40,000 రూపాయలు పెట్టుకోవడానికి కూడా బలిసిన వాళ్ళు పక్క వాళ్ళు మాట్లాడతాం. సార్ అలాగే పిల్లలకు మంచి చదువు చదివేయాలంటే అది కూడా బలిసిన వాళ్ళు పక్క వాళ్ళు మాట్లాడతాం. మనకు లేదా స్టామినా, మనకు లేదా శక్తి? అంటే మన దగ్గర ఆ కోరిక ఉంటే బలంగా అన్ని శక్తులు మనతో ఉంటాయి. ఆ కోరిక లేదు కాబట్టే మనకు అది లేదు. మరి కంపెనీ మనకి 9 రకాల ఆదాయాలు ఎందుకు ఇస్తుందంటే, సో మీరు ఫారెన్ ట్రిప్ వెళ్ళడం కోసం, ఎంజాయ్ చేయడం కోసం, మీరు సొంత కార్లు, మీరు మీ ఫ్యామిలీ హ్యాపీగా, సేఫ్ గా, సెక్యూర్ గా, ఆనందంగా జర్నీ చేయడం కోసం. మీకు డబ్బులు ఎందుకు ఇస్తుంటే, ఒక లీడర్ గా 10 మందికి హెల్ప్ చేయడం కోసం, 10 మందిని నిలబెట్టడం కోసం. మరి 9 రకాల ఆదాయాలు ఎందుకు ఇస్తుందంటే, రేపటి 3 తరాలకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం 9 రకాల ఆదాయం. ఇది మనం మాట్లాడాల్సింది, ఇది మనం చెప్పాల్సింది. ఇది చెప్పకుండా ఏదేదో చెప్పి నాకు ఎవరు రావట్లేదు, ఎవరు చేయట్లేదు అంటే ఎట్లా చేస్తారు, ఎట్లా వస్తారు? అర్థమవుతుందా? ఇది 9 రకాల ఆదాయం. మరి ఈ 9 రకాల ఆదాయాలు రావాలంటే ఏం చేయాలి సార్? ఇది అసలైన ట్విస్ట్. ఇది ఏం చేయాలంటే, నేను మళ్ళీ చెప్తున్నా, ఇంతకు ముందు కూడా చెప్పిన, వెస్టేజ్ బిజినెస్ అనేది ఏంటిదంటే డూప్లికేషన్ బిజినెస్. డూప్లికేషన్ అంటే ఏంటి? ఎవరైతే దీంట్లో 10,000 సంపాదిస్తున్నారో, నీకు 10,000 రావాలంటే ఆ 10,000 సంపాదించి అయినా ఏం చేస్తే 10,000 వచ్చినో అది తెలుసుకొని చేయండి. 1,00,000 రూపాయలు కావాలంటే 1,00,000 రూపాయలు ఏం చేస్తే వచ్చిందో ఆ పని తెలుసుకొని చేయండి, మీకు 1,00,000 రూపాయలు వస్తుంది. 50,000 కావాలన్నా అంతే. 50,000 సంపాదించడం ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ మీరు 50,000 రావాలంటే మీరు ఏం చేసారు సార్ అంటారుగా. అరే మీ మొక్కు తీరాలంటే, మీకు అన్ని జరిగినాయంటే మీ దేవుని ఏం మొక్కుకుర్రు, ఏం చేసిరు, ఎన్ని ప్రదక్షిణలు చేసిరు, ఎన్ని కొబ్బరికాయలు కొట్టిరు, ఇవన్నీ అడుగుతారా అంటారా? అలాగే ఇక్కడ కూడా మీకు ఎంత కావాలంటే అంత సంపాదించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడండి. వాళ్ళు ఏం చేస్తే ఆ డబ్బు వచ్చిందో, ఆ సక్సెస్ వచ్చిందో అడగండి. అడిగి వాళ్ళ పనిని మీరు డూప్లికేట్ చేయండి, కాపీ చేయండి, పని చేయండి, అంతే. ఫస్ట్ పని ఏంటంటే, మీరు ఒక గోల్డెన్ రూల్ గుర్తుపెట్టుకోండి. మీరు చాలా సింపుల్ చెప్పాలి వెస్టేజ్ బిజినెస్ గురించి. ఏం చేయాలి వెస్టేజ్ అంటే, ఏం లేదబ్బా, నువ్వు ప్రొడక్ట్ వాడుకో, వాడింపచేయి. నువ్వు ఫస్ట్ కొనుక్కో, వాడింపచేయి. వాడింప చేసే వాళ్ళకి చేయాల్సింది ఏంటంటే, రోజు ఒక 5 కాల్స్ చేయి. రోజు 5 కాల్స్ ఉంటారు కదా కస్టమర్లు, లేకపోతే జాయిన్ అయిన వాళ్ళు, జాయిన్ కావడానికి రెడీ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళలో ఒక 5 కాల్స్ చేయి. ఎవరికి? ఆల్రెడీ దీంట్లో పని చేసే వాళ్ళకు 5 కాల్ చేయి. నీ డౌన్ లైన్ లేదు, ఫోన్ చేసి ఈ రోజు ఎక్కడ పని, ఎక్కడ చేస్తున్నారు, ఎటు వెళ్తున్నారు, ఏంటి ఈ రోజు టార్గెట్ ఏంటి, ఈ మంత్ టార్గెట్ కి ఈ రోజు ఎంత చేయబోతున్నావు ఏంటి అనేది 5 ఫోన్ చేసి మాట్లాడు. అండ్ 5 ఫాలోఅప్స్. 5 ఫాలోఅప్స్ అంటే ఏంటి? సో మీరు 5 టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ ఫాలోఅప్ చేయాలి. మార్నింగ్ ఏం జరిగింది, ఈ రోజు ఎక్కడ వర్క్ జరిగింది, ఏం జరిగింది అనటం. అలాగే మీరు ఎవరికైనా ప్లాన్ చెప్తే వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ ఫాలోఅప్ చేయడం. 2 రోజుల క్రితం, నెల క్రితం ఉంటే, సంవత్సరం క్రితం చెప్పారా మళ్ళీ వాళ్ళని ఫాలోఅప్ చేయడం. అలాగే 5 మీటింగ్స్.
రోజుకి 5 మీటింగ్స్ మినిమం రోజు 5 మీటింగ్లు చేయండి. ఓ మీటింగ్స్. అర్థమవుతుందా? సో 5 మీటింగ్ చేయండి. 5 మీటింగ్లు ఎలా ఉండాలంటే 5 ఫాలోఅప్స్, 5 మీటింగ్స్. దాంట్లో ఒకటి హోమ్ మీటింగ్ ఉండాలి. మిగతాయి ప్లాన్ షోస్ ఉండాలి. ప్లాన్ షో అంటే ఏంటి? పెన్ను పేపర్ పట్టుకోవడం, ఇది అని చెప్పడం. లేకపోతే పెన్ను పేపర్ పట్టకపోయినా ప్లాన్ షో చేయొచ్చు. కానీ ఒక హోమ్ మీటింగ్ అంటే ఏంటో తెలుసా? ఒక ముగ్గురు, నలుగురు, 10 మందిలో కూర్చోబెట్టి మన వెస్టేజ్ ప్రొడక్ట్ డెమో చేయడం, వెస్టేజ్ ప్రొడక్ట్ రిజల్ట్ చూపించడం, అట్లాంటి హోమ్ మీటింగ్ చేయాలి. ఇదే సింపుల్ డూప్లికేషన్. మీరు ఇది చేయండి, మీ టీంతో చేయించండి. ఇది నేర్పించండి వాళ్ళకి. అర్థమవుతుందా? మీరు ఒక్కరే చేస్తే మీకే వస్తాయి పైసలు. 1000, 2000, 3000, 4000 ఖర్చుల మందం వస్తాయి. అదే ఇద్దరికి నేర్పిస్తే, ఆ ఇద్దరు అట్లనే చేస్తే మీకు ఇన్కమ్ పెరిగితే తగ్గిద్దా? పెరుగుతుంది. సో కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే గోల్డెన్ రూల్ 5. 5 ఫోన్ కాల్స్, 5 ఫాలోఅప్లు, 5 మీటింగ్లు, ఒక హోమ్ మీటింగ్ పర్ డే. ఇది జరగాలి. ఇది జరుగుతుందా? ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఇది జరిగితే ఖచ్చితంగా మీకు మంచి టీం అనేది వస్తుంది. రెండోది ఏంటంటే డూ షో మార్కెట్ దెమ్ టు ఫార్ములా. అంటే మీరు ప్రొడక్ట్స్ ని యూజ్ చేయండి. ప్రతిదీ కూడా మీరు ప్రొడక్ట్స్ ని యూజ్ చేయడం, వాడటం. ఎలాగైతే మనం యూజ్ చేసిన 10 మందికి చెప్తున్నామో, ఇక్కడ మనం చేసే పనిని కూడా వాళ్ళతో చేయించాం. మనం చేయాలి, సింపుల్. ఫస్ట్ మీరు చేయండి. వాళ్ళకి ఇవి ఇలా చేయాలని నేర్పించండి. వాళ్ళని దగ్గరుండి వాళ్ళతో చేయించండి. ఫస్ట్ మీరు చేయండి. మీరు ఎలా చేస్తున్నారో వాళ్ళకు చూపించండి. అలాగే వాళ్ళతోటి ఆ పనిని చేయించండి. మీరు అరవింద్ అక్కడ కూడా అవుతున్నాయి మరి ఇక్కడ వేరా ఒకటొకటి అన్ని అడిగి ఎట్లా పట్టుకోవచ్చు అన్ని చేతనైనా కడుకు ఒకటొకటి దేరా తినేసు బాయ్ బాయ్
ఓకే, కనెక్ట్ అయింది రేనా. కుర్మయ్య సార్, ఓకే. డియర్ సార్ ఓకే సార్. జియో సిగ్నల్ అనేది కంప్లీట్ గా పోయింది, అన్ని మొబైల్లో కంప్లీట్ జియో ఫైబర్ అంతా డిస్కనెక్ట్ అయిపోయింది. సో దాని వల్ల ఇది అయిపోయింది అనమాట. సో ఈ రోజుతో ఈ సెషన్ క్లోజ్ చేద్దాం. రేపు మళ్ళీ ఒకసారి లాస్ట్ స్లైడ్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా, వెస్టేజ్ లో ఏం చేయాలి, ఏం పని చేయాలి అనేది. సో ఓకే సార్, కుర్మే సార్ క్యారీ ఆన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు టాపిక్ యూజ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా అనిపించింది టాపిక్? ఈరోజు సెషన్ ఎలా ఉంది? నాకైతే చాలా బెస్ట్ గా యూజ్ అయింది. ఎందుకంటే టాపిక్ లో మనకి ఏంటంటే 9 వేవ్స్ ఇన్కమ్ గురించి